అఫ్ కోర్స్ పరాక్రమంకి కెమెరామ్యాన్ వేరే, బట్ ఎడిటర్ మీరే కదా, ఎడిటర్ మీరే, మ్యూజిక్ మీరే కదా. అసలు ఊరుకోను. పెద్దవాళ్ళు అయితే ఎవరన్నా పెద్దవాడు అంటే ఏం వ్యక్తుడు, మీరు రీచ్ అవ్వలేని వ్యక్తి. రీచ్ ఎందుకు అవ్వలేము మనం? వాడు ఎక్కడ దొరకడాడు, కాఫీ షాప్ రాడా, నలుగురు ముందు కొట్టలేను నేను. వాడి ఇంట్లో ఎవడాపుతాడు? నేను బౌన్సర్లు ఆపుతారా? నా కథని దొంగిలించి ధైర్యం అవడం చేస్తాడా ఫస్ట్? అంటే ఒక రైటర్గా నువ్వు నిజంగా నీ కథ అవడం దొంగిలిస్తే నీకు అంత పిచ్చి ఉంటుంది, అంత ఫైర్ ఉంటుంది. పరాక్రమం డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఫిలిం మేకింగ్ టెక్నిక్స్, ఫిలిం మేకింగ్ ఛాలెంజెస్ ఆయన ఎలాంటివి ఫేస్ చేశారు? ఎందుకంటే ఆయన మల్టిపుల్ క్రాఫ్ట్స్ ఒకే సినిమాలో చేస్తారు. మిగతా వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఇచ్చినా కానీ ఆయన ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ ద మేకర్ అండ్ హీఈస్ ద యాక్టర్. సో ఆయనతోటి సినిమా వెనకాల జరిగే రహస్యాలు అంటే మేకింగ్లో చేసే ఛాలెంజెస్ వగైరా వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. పరాక్రమం సినిమా రిలీజ్ అయింది, చాలామంది ప్రేక్షకులు దాని ఆ అటెన్షన్ గ్రాప్ చేసింది. సో వాళ్ళ రియాక్షను, ఈయన సాటిస్ఫై అయ్యారు లేదా తదితర విషయాలు. సో సరోజ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. సో బండి సరోజ్ కుమార్ గారు, మీ సినిమా పరాక్రమంలో మొట్టమొదటి ప్రశ్న వెరీ రొటీన్గా చిన్న అడగకుండా డైరెక్ట్గా కథలోనే ఒక మెయిన్ ఎలిమెంట్ గురించి అడగబోతున్నాను. సత్యబాబు పాత్ర చాలా అమాయకమైన పాత్ర. స్వాతి ముత్యంలో కమల్ హాసన్, చెంట్ల వెంకటేష్ లాగా ఒక చాలా చిన్నపిల్లాడు మనస్తత్వంతో ఉన్న ఎదిగిన వ్యక్తి పాత్ర. అనుకోకుండా ఒక పల్లెటూరులో జరిగిన, తన ఊర్లో జరిగిన నేరాన్ని చూసి, ఆ నేరం చేసిన వ్యక్తి మున్సిపు, వాడి గురించి ఎదరవాడికి చెప్పడం అంటే వాడంటేనే భయం, ఇంకోటికి చెప్పడం ఇంకా భయం, కానీ చెప్పాలి లేకపోతే కష్టం. లోపల ఒక భయంకరమైన నిజాన్ని చూశాడు. దాన్ని ఒక నాటక రూపంలో రూపొందించి వేయడం అనే ఎలిమెంట్. అంటే ఒక సినిమా కథలో అంతర్గతంగా ఒక నాటకం ద్వారా చెప్పే కథ అనే మెటాఫర్ని మీరు తీసుకున్నారు. ఇట్స్ బ్రిలియంట్. ఈ సినిమాలో బ్రిలియంట్ పాయింట్ అది. సో దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ సినిమాలో ఆ నాటకం, సినిమాలో నాటకం చూపించడానికి ఇన్స్పిరేషన్ అండ్ దిస్ పాత్ర సత్యబాబు పాత్ర అంటే ఏంటంటే, నేను యాక్టర్గా ఎప్పుడు ఛాలెంజింగ్ రోల్ చేస్తుంటాను. మీరు నిర్బంధంలో చూస్తే ఒక రేపిస్ట్ మనిషికి ఎలా మారాడు, అది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే క్రైమ్స్లో అన్నిటికన్నా వర్స్ట్ క్రైమ్ రేపు. అలాంటి ఒక రేపిస్ట్ మనిషిగా మారితే జనాలు యాక్సెప్ట్ చేయాలి. సో అది ఫస్ట్ ఛాలెంజ్ కింద తీసుకున్నాను. సెకండ్ నిర్బంధం 2 చేసినప్పుడు మొత్తం పొలిటికల్ సెక్టర్లో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని తీసుకుని అందులో పాత్రలు నటించాను. సో అన్ని వర్గాల పొలిటికల్ ప్రేక్షకుల నుంచి కూడా ఆమోదం వచ్చేటట్టు చేశాను. అది కూడా సక్సెస్ అయింది. నెక్స్ట్ దొరబాబు, మాంగళ్యం సినిమాలో దొరబాబు పాత్ర వేసినప్పుడు యూత్ని అట్రాక్ట్ చేయాలి, యూత్లో ఉన్న అపోహల్ని తొలగించాలి, ప్రేమ గొప్పతనం చెప్పాలి, నిజమైన ప్రేమ అంటే ఏంటి చూపించాలి. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ గురించి తీశాను. అది కూడా సక్సెస్ అయింది. సో ఇప్పుడు నేను థియేటర్కి వచ్చినప్పుడు ప్రేక్షకులు నన్ను ఎలా చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు కల్ట్ ఫిల్మ్ చేశాను, అంతా నన్ను అగ్రెసివ్గా రాగా చూశారు. సో ఒక అమాయకుడు పాత్ర వేస్తే ఎలా ఉంటుంది అని ఫస్ట్ అక్కడి నుంచి మొదలైంది. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి మా తాతగారు ఊరు సెలవులకు వెళ్ళినప్పుడు నాటకాలు చూసేవాడిని. ఇప్పుడు ఆ నాటకాలు అనేవి లేవు, పల్లెటూరులో లేవు. సో ఆ కల్చర్ని చూపించాలి, ఒక రంగస్థల నటుడిగా నటించాలనుకున్నాను. సో అక్కడి నుంచి సత్యబాబు పాత్ర నుంచి ఈ నాటకం అనేది, వీడు ఒక రంగస్థల నటుడైతే అలా ఉంటుంది. అలాంటి వాడు ఒక పిరికివాడు, వాడు చూసిన నిజాన్ని వాడి కొడుక్కి చెప్పి రివెంజ్ తీసుకోవాలంటే, ఇప్పుడు వాడి కొడుకుని ఆయన చమ్మని అయితే చెప్పలేడు, ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ సిస్టంలో ఉండే వ్యక్తి, ఒక సామాన్యుడి కింద సత్యబాబు అనేవాడు.
సో వీడు ఎలా చెప్తే బాగుంటుందని ఆలోచించి అప్పుడు ఒక పుస్తకం రాసి దాని పేరు పరాక్రమం అని పెట్టి వీళ్ళలో లేని పరాక్రమాన్ని పుస్తక రూపంలో రాసి వీడి కొడుకుని కళాకారుడిగా కళతోనే రివెంజ్ తీసుకోవాలి అనే ఒక ఆస్పెక్ట్ని నేను నా మైండ్లో తట్టి అలా రాశాను. ఈ యొక్క ఎలిమెంట్ని పెట్టడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే ఈ సినిమాలో దీని ద్వారా ఒక విషయాన్ని ఇండైరెక్ట్గా కన్వే చేయాలి అనేది ఇన్స్పిరేషన్. జనరల్గా మీరు చూసిన నాటకాలు అమాయక పాత్ర నాటకీయంగా ఎంత ఇది చేస్తే అని చెప్పారు. కాకపోతే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో నాటకం ద్వారా చెప్పిన ఏదైతే ఉందో అది చాలా తక్కువ నిడివి ఉంది అనేది ఒక కంప్లైంట్ ఉంది. జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని సినిమాలు ఉన్నాయి సార్, నేనింతే, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు, జగత్తాండా 1. వీటిలో ప్రొటగోనిస్ట్ ఒక నెరేషన్ ఇస్తూ ఉంటాడు, అది వినపడకుండా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. వాడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలన్న ప్రేక్షకుడు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయ్యే ఛాన్స్ అక్కడ ఉంది. ఛాన్సే కదా అయ్యారు కూడా. ఇందులో డిస్సాటిస్ఫాక్షన్ అవ్వలే, ఎందుకంటే యముడు ఎలాంటి డైలాగ్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఒరే నువ్వు చేసిన పాపాలకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు, నేను వస్తున్నా అని అతను చెప్పిన డైలాగే ఇందులో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఆ నాటకంలో జరిగిన సిచ్యుయేషన్ని కొంతవరకే రిఫ్లెక్ట్ అయింది. ఆ నాటకాన్ని పూర్తి స్థాయిలో స్టేజ్ మీద చూపించేలాగా ఇంకొంచెం పెంచేలాగా ఎందుకు ఆలోచించలేదు? లేదు, యముడు శిక్ష వాడు విధించే శిక్షల గురించే తీశాను. ఇప్పుడు ఈ పరాక్రమంలో ఏం రాస్తాడు వాళ్ళ నాన్న, వీడి తప్పు చేశాడు, వాడికి శిక్ష విధించాలి. సో యముడిని వాళ్ళకి చూపించాలి, ఆ క్యారెక్టర్స్కి చూపించాలి. సో యముడు వచ్చి నువ్వు ఇది చేసావు అది చేసావు అనకుండా అసలు ప్రతి ఆస్పెక్ట్లో ఇప్పుడు ఆవిడంటే నేను ముసలిదాన్ని ఆడదాన్ని నన్ను వదిలే అంటది ఫస్ట్ మొదటి అధ్యాయంలో. నువ్వు ఆడదాన్ని ఎలా అవుతావని ఆడది అనే మాట వల్ల నీకు క్రెడిబిలిటీ రాకూడదు. అధ్యాయం 1 జస్ట్ ఆడదాని వల్ల నీకు సింపతి రాదు. నువ్వు ఎలాంటి ఆడదానివి నువ్వు ఆడదాన్ని వెళ్ళవుతావు అని అక్కడ. వీడేమో నేను ముస్లింని, నన్ను అల్లా శిక్షించాలి, నువ్వెవరు శిక్షించడానికి అంటాడు. అరే హిందూయిజం అనేది కల్చర్ రా, ఇందులోంచే మతాలు పుట్టినాయి, నీ అల్లా కూడా హిందూయిజంలో దేవుడే. సో నువ్వు నువ్వు పుణ్యం చేస్తే అల్లా దగ్గర పోతావు, పాపం చేస్తే ఎక్కడ పోతావు, శైతాన్ దగ్గర పోతావు, ఆ శైతాన్ నేనేరా అంటాడు. సో అలా ప్రతిదీ కూడా దానికి ఉన్నదాన్ని అంటే నేనేదో స్టోరీకి అవేగా లేవు, ఇవి వాళ్ళకి సంబంధించిందే. దాంట్లో ఒక పబ్లిక్కి ఒకటి చెప్పాలి, నా స్టైల్లో నేను అనుకున్న ఐడియాలజీ చెప్పాలనుకున్నాను. బట్ ఒక నాటకాన్ని 3 అధ్యాయాలుగా వేస్తాడు చూసారా, అసలు నాటకం ఒక కథలో ఒక మెటాఫర్ని ఇంకో కథ చెప్పడం, కథానాయకుడు అనేది దాన్ని 3 అధ్యాయాలుగా చెప్పడం అనేది బ్రిలియంట్ సార్. ఈ ట్రీట్మెంట్ ఎక్కడ పట్టారు అంటే దీని స్ఫూర్తి ఏంటి, ఇలా చూపించాలి అన్న దానికి ఒక కథాగమనం ఉంటుంది కదా, స్ట్రైట్గా వెళ్ళిపోయేలా కాకుండా ఫ్లాష్ బ్యాక్తో ఒకలా చెప్తారు. ఇది ఫ్లాష్ బ్యాక్ కూడా కాదు, నాటకం. జరిగిన ఒక నేర పరిశోధనని ఒక అమాయకుడైన వాడు ఇచ్చిన దానికి ఇతను దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఇలాంటి ఒక కొత్త రకమైన డిజైన్ అది సినిమాలో. దీనికి స్ఫూర్తి ఏంటి? స్ఫూర్తి ఏం లేదు. ఇప్పుడు అందరిని ఒకేసారి శిక్షిస్తే బాగోదు కదా. ఫస్ట్ వీళ్ళని శిక్షించాడు, ఎవరి మంత్రాలని, తర్వాత పోలీసుని శిక్షించాడు అంటే నాటకంలో. సో ఇంకోటి ఏంటంటే కర్మ అని ఒకటి ఉంటుందని చెప్తాడు సిక్ పోలీస్తో కూడా. కర్మ అని ఒకటి ఉంటుందిరా, అది ఎవరిని వదిలిపెట్టదు అంటాడు. సో వీడి నాటకం వేయగానే ఆ కర్మ దానివల్ల వాడు చచ్చిపోతాడు ఏదో సిచ్యువేషన్లో వచ్చి. అలా నెక్స్ట్ మున్సిపల్కి కూడా అలాగే. సో అలా 3 సార్లు 3 విధాలుగా ముగ్గురిని శిక్షించాలి. అందులో పాత్రదారులైన క్రైమ్లో పాత్రదారులైన వాళ్ళు ముగ్గురిని శిక్షిస్తాడు అంతే. సో డిస్కషన్లోనే అలా అనుకున్నారు అంటే ఇనీషియల్ స్టోరీ రైటింగ్ అదే అప్పుడు అనిపించింది 3 పార్ట్స్ కింద చేస్తే బాగుంటుంది, 3 అధ్యాయాల కింద ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ చుట్టూ ఉన్న సీన్స్ ఆ 3 అధ్యాయాలని చిన్నవి చేసే అనిపించిందా ఎవరికైనా, అంటే ఇంకొంచెం ఉంటే బాగుంటుందని ఒక ప్రేక్షకుడిగా అనిపించింది నాకైతే. లేదు అంతే, 3 అధ్యాయాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి, దాని మించి ఏముండాలి. మిగతావి వీడు వేసే పాత్రలు, వీడు ఎలాంటి నటుడు, వీడు కూడా రంగస్థల నటుడే. సో వీడు ఎలాంటి పాత్రలు చేశాడు, ఫస్ట్ నక్సలైట్ పాత్ర వేస్తాడు కొండపల్లి సీతారామయ్య. ఐడియాలజీ ఏంటి, ఐడియాలజీని చెప్పాలనిపించింది. ఇప్పుడు నాయకుడు రాజు దొర అనేవాడు ఎవడో, ఒక చీమలో కష్టపడి పుట్ట కట్టుకుంటే ఒక పాము వచ్చి ఆక్రమించేస్తుంది. ఇప్పుడు చలి చీమను అలాంటి పామే రాజు దొర నాయకుడు అనేవాడు, మనిషి కష్టాన్ని దోచుకునేవాడు అని తన ఐడియాలజీ, తను అలా చెప్పాడు. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్కి గాంధీజీకి మధ్యలో జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ని, ఒక రెస్పెక్టబుల్ డిస్కషన్ని నేను ఊహించి రాశాను. ఓకే, సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు గాంధీజీ అప్పుడు మనతో కలిసిపో, అవన్నీ వద్దు, నువ్వు సెపరేట్గా చేయొద్దు అన్నప్పుడు ఆయన ఎలా అని ఉంటాడు, స్టిల్ గాంధీజీకి రెస్పెక్ట్ ఇస్తున్నాయి, లాస్ట్ మళ్ళీ కాలు పట్టుకుని వెళ్తాడు. సో అదొకటి చూపించాలనిపించింది.
అది చూపించాను. అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూపిస్తూ వీడి లైఫ్లో, లోవరాజ్ లైఫ్లో జరిగిన వాడు ఓడిపోయిన ప్రేమని, వాడు గెలవబోయే ప్రేమని, వాడు నిజంగా పగ కోసం వచ్చాడా, అసలు రీజన్ ఏంటనేది మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో రివీల్ చేశాను అమ్మాయి మాటలతో. సో ఇలా ప్రతిదీ ఇంటర్లింక్, ఒక లైఫ్ స్టోరీ చూపించాలనిపించింది నాకు. లోవరాజ్ అనేవాడు వాడు లైఫ్ చూపించాలనిపించింది. దాని వెనకున్న ఒక ఎమోషన్, వాళ్ళ ఫాదర్ ఎమోషన్ కానీ, వీళ్ళలో ఉన్న ఎమోషన్ కానీ, అట్లా ఒక సామాన్యుడి లైఫ్. అదే ఒక థియేటర్ ఆర్టిస్ట్ లైఫ్. నాకు రంగస్థల నటుడుగా నటించాలని ఒక డ్రీము, అది దీంతో ఫుల్ఫిల్ చేసుకుని అట్ ది సేమ్ టైం ఒక కథ, దానికి తగ్గట్టు ఒక కథ అల్లి తీశాను. కృష్ణ వందే జగత్ గురించి సినిమా ఉంది కదా, అందులో కూడా నాటకం ద్వారా జరిగిన ఒక ఘోరాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు క్లైమాక్స్లో డైరెక్టర్ కృష్ణ రానాతో. అతను వచ్చి విలన్ని చంపుతాడు డైరెక్ట్గా స్టేజ్ నుంచి వచ్చి. ఆ ఛాయలు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా? లేదా అలాంటి ఒక చేయాలి అనిపించి ఇచ్చేసారా అని? లేదు కదా, అది టోటల్ డిఫరెంట్ ఫిల్మ్. ఎస్, కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్, బట్ కంప్లీట్ నాటకాల మీద చాలా మంది సినిమాలు తీశారు. నేను తీసిన సినిమా వేరు కదా. నేను తీసిన సినిమా ఇస్ టోటలీ హీరో సెంట్రిక్, సెల్ఫ్ సెంట్రిక్. అదర్వైజ్ నా సినిమాలు అన్నీ సెల్ఫ్ సెంట్రిక్కే. హీరో సెంటర్ చేసుకునే మిగతా కథ అల్లుతాను, దాంట్లో నా ఐడియాలజీ చెప్తాను, మిగతా క్యారెక్టర్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక ఐడియాలజీ చెప్తాను. మీ సినిమాని మీరే తీసుకోవడంలో ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది జనరల్గా, మీ డైరెక్షన్లో మీరు నటించడంలో. కానీ అంతకంటే ఎక్కువ కష్టం ఏంటంటే ఛాయాగ్రహణం. ఒకసారిగా టెక్నికల్ వాల్యూలోకే జంప్ అవుతున్నాను, ఐ విల్ కమ్ ఫర్ ద రివ్యూస్ ఇన్ మిడిల్. ఛాయాగ్రహణం అనేది చాలా కష్టమైన పని అనేది నా ఉద్దేశ ప్రకారం. ఒక పక్క కెమెరాలో షాట్ చూసుకుంటూ, మరో పక్క నటుల పెర్ఫార్మెన్స్ చూసుకుంటూ, మీ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు చేసిన సాహసం ఇది. లైక్ గోవింద్ నిహ్లాని ఇందాక చెప్పింది, బాలు మహేంద్ర గారు, ఇలాంటి వాళ్ళు, పిసి శ్రీరామ్ గారు కూడా వీళ్ళు చేసిన సాహసం ఇది, డైరెక్ట్ చేస్తూ సినిమాటోగ్రఫీ చేయడం అనేది. సో సినిమాటోగ్రఫీ చేయడం మీరు ఏంటి ఛాలెంజెస్ అంటే? ఇన్ని చేశారు, పోర్కలం నుంచి మొదలు, పోర్కలం, అస్తమానం, తర్వాత ప్రవాహం, నిర్బంధం 1 and 2, ఆటోమేటిక్గా సూర్యాస్తమయం అండ్ పరాక్రమం వరకు. సూర్యాస్తమయం థర్డ్ ఫిల్మ్ నాది, అది ఎప్పుడు 2018 ఫిల్మ్. అది నా ఫస్ట్ 3 ఫిల్మ్స్ వేస్ట్ ఫిల్మ్స్, అవి పక్కన పడేసేయాలి. నా రియల్ జర్నీ స్టార్ట్ అయింది నిర్బంధం నుంచి. నిర్బంధం 2, మాంగళ్యం, ఇప్పుడు పరాక్రమం. ఆ 3 కల్ట్ ఫిల్మ్స్, ఇది వచ్చి మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్. సో ఇందులో పరాక్రమం కాకుండా మిగతా అన్నిటికీ ఆల్మోస్ట్ ఓకే, అస్తమానం అవి తీసేస్తే మాక్సిమం మీరు సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేసింది మీరే. నేనే, వాటికి కూడా డిఓపి నేనే. నా మొదటి సినిమా. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వైల్ మేకింగ్ ఫిల్మ్, వైల్ హ్యాండ్లింగ్ ది కెమెరా? నాకేమనిపించిందంటే, నేను కెమెరా హ్యాండిల్ చేసినప్పుడే నేను బాగా సక్సెస్ఫుల్ అయినా అనిపించింది. బికాజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో మొదటి 3 సినిమాలు నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, షార్ట్లు తీసేవాడిని, ఎమోషన్స్ క్యాప్చర్ చేసేవాడిని కాదు. బట్ రైట్ ఫ్రమ్ నిర్బంధం కెమెరా వచ్చి యాక్టర్ చుట్టూ తిరుగుతుంది తప్ప, యాక్టర్ ఎటు వెళ్తే అటు వెళ్తుంది తప్ప, పొజిషన్ ఇచ్చే యాక్టర్కి ఎక్కడ మాట్లాడు, ఇలా మాట్లాడు, ఈ టైప్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఉండదు నాది. యాక్టర్ని ఫాలో అవుతుంది కెమెరా. ఛాలెంజెస్ అంటే ఎక్స్పోజర్ సెట్ చేసుకోవడం. ఇప్పుడు కెమెరా మూవ్మెంట్లో ఉన్నప్పుడు వేరియేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఆపరేటర్ని మళ్ళీ చెక్ చేసి మళ్ళీ చేయాలి, లైటింగ్ సెట్ చేసుకోవడం, వాటికి కొంచెం టైం పడుతుందేమో. కానీ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. ఈ సినిమాకి వచ్చేసరికి పెద్ద కెమెరామెన్ 100%లో చేశారు. నేను అదే ఇప్పుడు థియేటర్కల్ ఫిల్మ్ చేస్తున్నాను, ఒక ప్రెషర్ తగ్గాలి, ప్లస్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీయాలి అని చెప్పి పెద్ద కెమెరామెన్ పెట్టుకుందాం అన్నప్పుడు ఆయన 14 ఏళ్ళ క్రితం నాకు పరిచయం. ఇప్పుడు కలవలేదు కానీ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. సో ఆయన రైట్ పర్సన్ అనిపించింది. మీరు ఆయనే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆయన ఎందుకంటే ఇప్పుడు 100%లో సినిమా చేస్తున్నాడు, ఆయన సుకుమార్ సినిమా చేస్తున్నాడు. నేను అప్పుడే నా పోర్కులం అనే సినిమా రిలీజ్ అయింది, అంత సక్సెస్ఫుల్ ఫిల్మ్ కాదు. బట్ నా విజన్ నచ్చి ఆయనకి నాకు కాల్ చేసి, మనం చేద్దామండి సరోజ్ గారు, ఇప్పుడు నేను సుకుమార్ గారితో వేస్తున్నాను, నెక్స్ట్ మనం చేయాలి, ఉంటే చెప్పండి మనం చేద్దాం అన్నాడు. అది నాకు నచ్చింది. అంటే హీ రెస్పెక్ట్స్ ఆర్ట్. ఆయనకి సుకుమార్ ఒకటే, బండి సరోజ్ కుమార్ ఒకటే, ఇంకెవరన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఒకటే అనిపించింది. సో అలాంటి పర్సన్తో మనం జర్నీ చేయాలనిపించింది, ఒక సినిమా ఆయనతో చేయాలి అనిపించి, ఆయన కోసం రెస్పెక్టబుల్గా ఆయన కోసమే ఈ సినిమా కూడా, నా షార్ట్స్ కూడా ఫోటోగ్రఫీకి పేరు వచ్చేటట్టే డిజైన్ చేశాను. ఇంతకుముందు 3 సినిమాలు ఫోటోగ్రఫీకి పేరు రాదు, యాక్టర్కి వస్తుంది. కానీ దీనికి ఆయనకు పేరు వచ్చేటట్టు, ఆయన పార్ట్ ఉండేటట్టు, ఆయన ఎలివేట్ అవ్వాలి వర్క్ అని దాంతోపాటు సినిమా చేశాను. సో ఓకే, ఈ సినిమా ఆయనతో పాటు చేశారు. బట్ యూ చూస్ అంటే ఫస్ట్ నుంచి మీకు పరిచయం ఉంది కాబట్టి, మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, వాళ్ళ కెమెరామెన్తో మనం పని చేయాలి, ఇలా ఒక ఆశ ఉంటుంది.
అలా ఏమైనా ఉందా? అలా లేదండి, ఒకప్పుడు ఉండేది. స్టార్టింగ్ నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు రత్నవేలుతో చేయాలి, పిసిసి రామ్లాంటి కెమెరాతో చేయాలి, పిఎస్ వినోద్తో చేయాలి, నీరోషాతో చేయాలి, ఇలా ఉండేది. తర్వాత పోయింది నాకు. సినిమాటోగ్రఫీ ఇస్ నాట్ సినిమా అనిపించింది. సినిమా అంటే పర్ఫార్మెన్సెస్, ఎమోషన్. అది ఎప్పుడు రిలీజ్ అయ్యానో కెమెరాకి వాల్యూ ఇవ్వడం పక్కన పెట్టేశాను. ఈ సినిమా వరకే మీకు ఆ షార్ట్స్ ఫోటోగ్రఫీకి ఎందుకు ఉంటుందంటే ఆయన మైండ్లో పెట్టుకుని నేను డిజైన్ చేయడం జరిగింది. ఆయనకు పేరు రావాలి, ఆయన పొటెన్షియల్ పూర్తిగా బయటపడాలి, ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది, క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటి సినిమా చేయాలని ఉంది. ఆయన ఇంతకుముందు చేశారు కానీ ఇలాంటి ఫిల్మ్ ఫస్ట్ టైం ఆయన చేయడం. సో ఇలాంటి లైటింగ్, ఎక్స్పెరిమెంటల్ లైటింగ్, వీటన్నిటికీ ఆయనకు స్కోప్ ఉండాలని చెప్పి మొత్తం వదిలేశాను, టోటల్గా ఆయనకు వదిలేశాను. నేను షార్ట్ చెప్తాను అంతే, షార్ట్ కూడా ఆయన యాంగిల్ మార్చేస్తాడు మళ్ళీ. షార్ట్ మారిస్తే మీరు అనుకున్న బొమ్మ మైండ్లో నేను అలా అనుకోవట్లే కదా, ఇంతకుముందు అనుకునేవాడిని. ఇప్పుడు ఆయన ఇంకా బాగుంది, చూస్తాం కదా ఆయన చేసింది ఇంకా బాగుంది, ఓకే సార్ క్యారీ ఆన్, అట్లా టోటల్ ఫ్రీడమ్ ఇచ్చి చేశాను. ఈ కెమెరా వర్క్ మీరు ఎక్కడైనా నేర్చుకున్నారు అంతకుముందు? అంటే బిఫోర్ డూయింగ్ ఏ షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ చేసే ముందు కెమెరా నేను యాక్చువల్లీ థాయిలాండ్లో ఆన్లైన్ కోర్స్ ఒకటి చేశాను 3 months. దాని ముందు నేను గూగుల్లో సినిమాటోగ్రఫీ గురించి కానీ లేకపోతే 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అనే బుక్ కానీ అక్కడే స్టార్ట్ చేశాను. నేను ఆ 3 months, 16 months కోర్స్ అది స్పెషలైజేషన్ ఇన్ సినిమాటోగ్రఫీ. 3 months తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది వేస్ట్, నేను గూగుల్లోనే ఎక్కువ నేర్చుకున్నాను అనిపించింది. డబ్బులు వేస్ట్, మా నాన్న క్రెడిట్ కార్డు వాడి చేశాను స్టార్టింగ్, ఒక 1 term కట్టి డబ్బులు వేస్ట్ అనిపించి ఇంకా చేయలే. సో నేను నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా మా ప్రొడ్యూసర్లు అందరూ ఏంటంటే సూర్య చేయాల్సిన సినిమా, విశాల్ చేయాల్సిన సినిమా అని చెప్పు, సింబు చేయాల్సిందని చెప్పు ప్రెస్కి, అప్పుడు మనకు పబ్లిసిటీ వస్తుంది అంటే నాకు నచ్చలా. వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకోవాలి నా సినిమాకి అని, నేను నా గురించి చెప్పుకుంటానని చెప్పి నేను కోర్స్ చేసి వచ్చాను, నేను చేశానని చెప్పాను తప్ప నా ఏజ్ గురించి, ఈ ఏజ్లో నేను ఎలాంటి ఫిల్మ్ తీశానని మార్కెటింగ్ చేశాను తప్ప వాళ్ళ గురించి చెప్పలేదు. సో బేసికలీ నేను ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యి వెనక్కి వచ్చేసిన ఫిల్మ్ స్టూడెంట్. జనరల్గా ఇన్ని క్రాఫ్ట్స్ కష్టపడి చేసినప్పుడు జనరల్గానే అంటే ఇన్ని హ్యాండిల్ చేయడం విపరీతమైన ప్రెజర్ ఉంటుంది జనరల్గా. అఫ్కోర్స్ పరాక్రమంకి కెమెరామ్యాన్ వేరే, బట్ ఎడిటర్ మీరే కదా, ఎడిటర్ మీరే, మ్యూజిక్ మీరే కదా, రైటింగ్, యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్ ఇన్ని మీరు చేసినప్పుడు అంటే వాటికి కూడా వేరే వాళ్ళని తీసుకుంటే మీకు వర్క్ ప్రెజర్ తగ్గి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్స్ట్రా స్క్రిప్ట్ మీద అండ్ ఓకే ఇంకొంచెం అంటే ప్రూఫ్ రీడింగ్ చేస్తారు జనరల్గా. ఒక వార్త కొడితే లేదా ఒక నవల్ రాస్తే ప్రూఫ్ రీడింగ్ చేసి చేస్తారు. మీకు సినిమాని ప్రూఫ్ రీడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కదా. అంటే ఇప్పుడు బాగున్నా కానీ కొన్ని నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి జనరల్గా. నెగిటివ్ దేనికి వస్తుంది అన్న, సినిమా నాకు ఇలాగే అనిపించింది, సో ఇంకా బాగుంటే బెటర్. పరాక్రమం సినిమాకి నెగిటివ్ పరాక్రమంలో దేంట్లో రేటింగ్ వచ్చిందా, ఒక క్రాఫ్ట్ కానీ కాదు, మొత్తం సినిమా చూసి ఓకే ఈ వ్యక్తి ఇలాంటి ఒక సినిమా మొన్న మూవీ మేటర్స్ అనే వ్యక్తి చెప్పాడు, సినిమాలో నేను ఏదో ఉంటుంది అనుకున్నాను కానీ సినిమా అనేది కంప్లీట్ డొల్లా, ఇందులో చెప్పాల్సినవన్నీ కూడా ఎక్కువ టీచింగ్స్ ఎక్కువ చెప్తున్నారు. ఈ టైప్ లో ఓన్లీ నాట్ మూవీ మ్యాటర్స్ ఒక్కళ్ళని నేను స్ట్రెస్ చేయడం లేదు. అలాంటి ఆలోచన ఉన్న 4-5 చేసి ఉంటారు తప్ప మీరు తైవీ రివ్యూ చూడండి. తైవీ రివ్యూ అమ్మాయి చెప్పింది అంత బాగా చెప్పింది. అదే చెప్తున్నా, బాగా చెప్పడం కాదు, సినిమా ఎగ్జాక్ట్ గా ఏముందో తనకి ఏమనిపించింది తను కూడా చెప్పింది. లోరాజ్ క్యారెక్టర్ ఓవర్ పవర్ చేసినట్టుంది, విలన్ వీక్ అయ్యాడు, తను కూడా నెగిటివ్ చెప్పింది తన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వీళ్ళు క్రింజ్ అండి, మీరు చెప్పే వీళ్ళు ఏంటంటే ఇట్లా దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్ అంటాను. రివ్యూ చేయి, రివ్యూ ఎలా చేయాలంటే సాంకేతికంగా చేయి, టెక్నికల్లీ ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఇంకా చేసి ఉంటే బాగుండేది. దిస్ ఇస్ హౌ రివ్యూవర్స్ ఆర్ మెంట్ టు బి. ఇప్పుడు బాధ్యత, రివ్యూర్ అనేది బాధ్యత. వాడిని ఎందుకన్నానంటే నువ్వు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడరా, ఎందుకన్నా అంటే నీ బాధ్యత, నీ ఫేస్ కనపడుతుంది కదా. ప్రతి రివ్యూ కూడా స్లైడ్ షో చేస్తాడు కదా, రివ్యూ కాదు ప్రతి సినిమాటిక్ మ్యాటర్ ఏదైనా ఉన్నా లిస్టిక్లో ఉన్న అన్ని స్లైడ్ షోస్ చేస్తారు. ఎవరు చేస్తారు ఇప్పుడు, రాగడి వాళ్ళు చేయట్లేదా, ఇతను చేయట్లేదా, అతను అక్కడ బార్బెల్ పిచ్ అయితే పెద్ద పెద్ద సినిమాలు వేసుకుంటాడు. అవును, అంటే నీకు ఐడెంటిటీ ఉంది, నీకు ఫేస్ ఉంది, నీకు ధైర్యం కనపడుతుంది అందులో. నువ్వు కనపడకుండా చేసే రివ్యూలో బాధ్యత ఉండాలి కదా. అట్లీస్ట్ ఇప్పుడు తైవీ ఉంది, వాళ్ళు కూడా కనపడకుండా చేస్తున్నారు, బట్ దాంట్లో బాధ్యత కనిపించింది కదా. ఆ బాధ్యత ఉండాలంటాను రివ్యూవర్కి. నీకు సినిమా అర్థం కాలేదు, నీ ఐక్యూ లెవెల్ ఉండొచ్చు, లేకపోతే నువ్వు రెగ్యులర్ సినిమాలు చూసి నీకు ఇది అర్థం కాకపోయి ఉండొచ్చు. క్లాసులు వీక్తున్నాడంటే వాడు ఏం చెప్పాడు దాంట్లో, సినిమా నచ్చలేదు ఆ వ్యక్తికి ఏదో పాయింట్లో, దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఇలా చెప్పు, అది చాలా తప్పు కదా. అది చేయాలన్నా లోవా, ఇది చేయాలన్నా లోవా, అది ఎక్కడో డైలాగ్ ఎక్కడో కనెక్ట్ చేసి నువ్వు రాంగ్గా మిస్ఇంటర్ప్రిట్ చేసి రాంగ్గా నువ్వు ఆడియన్స్ని తప్పుదోవ పట్టించడం కదా. ఆ మైండ్తో వస్తాడు వచ్చేవాడు. మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, నా సినిమాల ద్వారా నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది,
కూర్చొని క్లాస్ బీకినట్టు ఉండదు, కూర్చోబెట్టి క్లాస్ బీకినట్టు ఆ సీన్ అలా క్రియేట్ అవుద్ది. అక్కడ వాడు ఒకటి చెప్తాడు, ఆ చెప్పేది కూడా దాంట్లో ఒక స్టైల్ ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ స్టైల్లో చెప్తాడు. వీళ్ళకి అర్థం కాలేదు. అర్థం కానప్పుడు అలాంటి రివ్యూ కూడా అన్నాడు, నీకు ఏం అర్థం కాదు, సరే నచ్చలేదు నీకు, నాకు ప్రీచింగ్స్ ఎక్కువ అయ్యాయి అనిపించింది. అది చెప్పే స్టైల్ ఉంటుంది కదా, నాకు ఇలా అనిపించింది, నాకు నచ్చలేదు, నాకు ఎక్కలేదు, నాకు అర్థం కాలేదు, దిస్ ఇస్ హౌ రివ్యూవర్స్ ఆర్ మెంట్ టు బి. ఈ స్టైల్లో చేయడం తప్పు అనిపించింది నాకు, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. 100% ఐ హ్యాడ్ టు రియాక్ట్. ఎందుకంటే ఫ్యూచర్లో రిపీట్ అవ్వకూడదు. నీకు బాధ్యత ఉండాలి, ఫిల్మ్ మేకర్ బాధ్యత ఉంది కదా. వాడు ప్రెస్ మీట్కి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు కదా, చెప్తున్నాడు. వాడు ఇన్ని ప్రెస్ మీట్స్లో ఎన్ని చెప్పాను నేను ఎలిమెంట్స్. ఈ సినిమాలో నేను చాలా విషయాలు చెప్పాను, వీటి గురించి చెప్పాను, వాటి గురించి చెప్పాను, ఈ సినిమా ఎలాంటిది అని క్లియర్గా చెప్తున్నా కదా. అది బాధ్యతారాహిత్యం అనిపించింది నాకు. నెగిటివ్ రివ్యూస్తో ప్రాబ్లం లేదు. ఆడియన్స్ ఆర్ మోర్ మెచ్యూర్. వాళ్ళు చూసి దీనికి అంత సీన్ లేదు, లేకపోతే సినిమా చూశాక రివ్యూవర్నే తిట్టుకుంటారు వాళ్ళు, వీడేంద్ర మంచి సినిమా మిస్ అయ్యామని. నా సినిమా ఇప్పుడు ఏదో థియేటర్లో ఆగిపోద్ది వాడు ఒక్కటి రివ్యూ వల్ల, లేకపోతే అలాంటి 3-4 రివ్యూలు అని భయం కాదు. ఇలాంటి రివ్యూలు చేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. నీకు అర్థం కానిది నాకు అర్థం కాలేదు అనాలి తప్ప, నేను పెద్ద తోపుని, నేను జడ్జిని అన్నట్టు మాట్లాడడం రాంగ్. నీ అభిప్రాయం చెప్పు, అభిప్రాయాన్ని అవతలవాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. నేను కూడా చెప్పాను, ఇప్పుడు నాకు అర్జున్ రెడ్డి సినిమా నచ్చలేదు అన్నాను, దానికి అభిప్రాయం అనుకో సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. అది కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఒక 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మాట్లాడాం అడిగినప్పుడు. నాకు ఎందుకు నచ్చలేదు అన్న అంటే, నాకు ఈ ఎలిమెంట్స్ నచ్చలేదు, ఈ ఆస్పెక్ట్స్ నచ్చలేదు అని చెప్పాను. ప్రతి ఒక్కడికి ఉంది రివ్యూ ఇచ్చే హక్కు. దాన్ని అవతలో నొప్పించకుండా ఇన్ ద సెన్స్ హర్ట్ చేయకుండా అని కాదు. ఒక ఫిల్మ్ మేకరు దాంతో తీసాడు, వాడికంటూ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు ఆడియన్స్ ఉన్నారు కదా, ఇంతమంది లవ్ చేస్తున్నారు కదా, నువ్వు వాళ్ళందరినీ కూడా హర్ట్ చేసినట్టే కదా. అది దట్ ఈస్ రాంగ్. రివ్యూ ఇవ్వు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇవ్వు, టెక్నికల్గా ఇవ్వు అంటాను. నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? మరదలు నువ్వు హీరో బావా అంటే, నేను హీరోని కాదు మనిషి అంటాడు అని కామెడీగా చెప్పింది. అది ఎక్కడ సీన్, ఇది ఎక్కడ సీను, లాస్ట్లో వస్తుంది. సో అది తప్పు అంటాను. నీకు సినిమా చూసావు చెప్పేసి గల్లిబిల్లి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా కబుర్లు, అలా ఉండకూడదు. రివ్యూ బాధ్యతగా ఉండాలి. బాధ్యత లేనివాడిని ఖచ్చితంగా మనం ఖండించాలి. అది నేను చేశాను. జనరల్గా ఎవరైనా విమర్శిస్తే చాలామంది తీసుకోరు. జనరల్గా ఇప్పుడు పొగిడితే సంతోషపడతాం, అతను ఒక్కడేని కాదు, చాలామంది కుర్రోళ్ళు, అంటే ఐడియాలజీ అర్థం కాని వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ అమ్మాయిల కోసం, ముమైత్ ఖాన్ కోసం సినిమాలు చూసేవాళ్ళు, అంటే ఐటమ్ డాన్స్ కోసం ముమైత్ ఖాన్ ఇన్ ద సెన్స్, లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ కామెడీ చూడాలనుకునే వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది. ఆబ్వియస్లీ వాడికి కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉండేవాడికి నువ్వు బ్రెయిన్ వాష్ చేయకూడదు అంటాను. వాడికి క్లియర్గా చెప్పు, లేదా నీకు కూడా అర్థం కాకపోతే నాకు ఇది అర్థం కాలేదని చెప్పు. నాకు ఎంతసేపు ఓకే నా బోర్ కొట్టింది భయ్యా, నాకు అర్థం కాలేదు అని చెప్పు. దిస్ ఈజ్ నాట్ ద వే కదా. మిస్ఇంటర్ప్రిట్ చేసి రాంగ్ అక్కడ డైలాగ్ ఇక్కడ డైలాగ్ కలిపేసి ఒక కామెడీ చేసి నువ్వు ట్రోలర్వా రివ్యూవర్వా అని నా ఫీలింగ్. రివ్యూవర్ అంటే నీకు బాధ్యత ఉండాలి. ఫిల్మ్ మేకర్కి ఎంత బాధ్యత ఉందో నీకు అంత బాధ్యత ఉండాలి. మీ కమింగ్ ఫిలిమ్స్లో ఇప్పుడు ఇన్ని క్రాఫ్ట్స్ చేశారు మీరు, మీకు చాలా బర్డెన్ ఉంటుంది. బట్ ఎవరైనా విమర్శించినప్పుడు కూడా ఆ బర్డెన్ కొంచెం ప్రెజర్ వస్తుంది, నేను కాదన్నా. మీరు వైలెంట్గా అఫ్కోర్స్ వెరీ రిజనబుల్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వరకు ఎవరి మీద రియాక్ట్ అవ్వలేదు. థైవ్యూ మీద 4 years బ్యాక్ అయ్యాను. ఎందుకు అయ్యాను? మీరు రికగ్నైజ్ ఎందుకు చేయట్లేదు? రివ్యూ రాయండి, బాగాలేదని రాయండి, బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ అని చెప్పి చేశాను. అండ్ దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. ఇప్పుడు ఆయన రాగిడి అని ఒక అబ్బాయి, అతను కూడా తనకు నచ్చింది కూడా చెప్పాడు, బట్ తను చెప్పే స్టైల్లో చెప్పాడు. నచ్చని పాయింట్స్ చెప్పండి. నచ్చిందంటే మీకు అర్థం కాదనే రేపు ఓటీటీలోకి వచ్చాక ఆడియన్స్ చెప్తారు కదా నీకు. పరాక్రమ్ ఈజ్ ది జెన్యూన్ అటెంప్ట్ అండి, చాలా మంచి అటెంప్ట్ అది. బట్ ఈ అటెంప్ట్లోని అంత పర్ఫెక్ట్ సినిమా కావాలి అని ఒక ఆకలితో ఉంటాడు ప్రేక్షకుడు. అందులో కొంచెం అంత బ్యాక్ వచ్చినా కానీ అరే ఇది కూడా బాగుంటుంది అని చెప్పి డీసెంట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ విమర్శలు ఇన్ని వస్తున్నాయి కదా, మీరు ఇన్ని క్రాఫ్ట్స్ చేయడం వల్ల ఒక్కసారిగా బర్డెన్ పడుతుంది. ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కరికి ఇచ్చి మీరు నటన మాత్రమే అంటే అలా ఉండదు బాసు. క్రాఫ్ట్ అంటే ప్రతి ఎలా ఉంటుంది? నాలా రైటింగ్ ఎవడన్నా రాయగలడా? నాలా డైలాగ్ నువ్వు రాస్తావా? ఉన్నాడా? మారుతాయి. నాలా డైలాగులు ఇప్పటివరకు ఎవడన్నా రాసాడా? నేను రాసిన కాన్వర్జేషన్స్ అలా ఏం చెప్పలేదు సార్, కంపేర్ చేయలేం. ఫస్ట్ థింగ్ అదే చెప్తున్నా, యూనిక్ కదా నాది. అది ఇంకోటికి ఎలా, నా డిఎన్ఏ ఇంకోటికి ఎలా ఇస్తాను? రైటర్ ఇంకోటికి ఇచ్చేసి నువ్వు రాయి, నేను ఈ పని చేసుకుంటాను. నా సినిమాకి డైలాగ్ అదే అన్ని రైటింగ్ ఒక క్రాఫ్ట్ కదా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఈజ్ అ క్రాఫ్ట్. ఐ హ్యావ్ ఎ యూనిక్నెస్ ఇన్ దట్ క్రాఫ్ట్, ఇన్ దట్ పర్టికులర్ క్రాఫ్ట్. ఇంకోళ్ళకి ఎలా ఇవ్వగలను నేను? మ్యూజిక్ కూడా అంతే. మ్యూజిక్లో నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని ఈరోజు ఎందుకు చెప్తున్నారు? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నువ్వు వినలే కదా ఎక్కడ, ఎందుకు చెప్తున్నారు? అది
బికాజ్ నాకు అందులో ఒక డిఎన్ఏ ఉంది, నేను చేస్తున్నా ఎడిటింగ్. నా ఎడిటింగ్ ఈ రోజు కూడా మై విలేజ్ షో అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, దానికి ఎడిటింగ్ చేసింది నేనే, ఊరికి పేరు కూడా ఉండదు, ఆ రోజు ఎడిట్ చేసి వచ్చేసాను. ఇప్పటికీ నన్ను అడుగుతారు దాన్ని మై విలేజ్ షో ఎడిటింగ్ నువ్వే చేసావు కదా అని. ఎందుకు అడుగుతారు? అదో డిఎన్ఏ, వాటిని నేను బయటకు ఇవ్వలేను. అఫ్కోర్స్ స్టంట్స్ బయటకు ఇచ్చాను, సినిమాటోగ్రఫీ బయటకు ఇచ్చాను. ఈసారి ఎందుకు ఇచ్చాను, కొంచెం వర్క్లోడ్ తగ్గుతుంది. స్టంట్స్ సినిమాటోగ్రఫీ అంటే ఓకే, అది డిఫరెంట్ విజన్, నో ప్రాబ్లం. నాకు అది పెద్ద ఎక్స్ట్రాడినరీ విజన్ ఏం కాదు నాకు, అందులో ఇంకా బెటర్గా వస్తుంది, చేద్దామని చేశాను. నేను అనేది ఏంటంటే మీకు ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయాలని ప్లాన్స్ ఉన్నప్పుడు నేను దర్శకత్వం చేసే సినిమాలకి నేను మల్టీక్రాఫ్ట్ చేస్తాను. ఈసారి డిఓపిగా కూడా నేనే చేసుకుంటాను, ఎందుకంటే నాకు దీంట్లో ఇప్పుడు దానికోసం స్పెషల్గా వేసాను, దానికంటూ పేరు రావాలని. నెక్స్ట్ నేను నా కెమెరా వచ్చి నా యాక్టింగ్ చుట్టూ తిరుగుద్ది, అప్పుడే ఇంకా ఇంటెన్స్గా చేయగలను నేను. ఇలా నేను సినిమాటోగ్రాఫర్కి పేరు వచ్చేటట్టు చేస్తే నా ఇంటెన్సిటీ తగ్గిపోద్ది ఓ నటుడిగా. ఒక సినిమాకి సైన్యం పనిచేస్తారు సార్, అంటే మల్టిపుల్ మెంబర్స్, అప్పుడు ఆ సినిమా ఒక లెవెల్కి వస్తుంది. ఎవరు చెప్పాడు నీకు ఒక లెవెల్కి వస్తుంది సినిమా? ఎన్ని సైన్యాలు పనిచేస్తున్నాయి, 100 సినిమాలు ఎందుకు 5-6 ఆడుతున్నాయి? దట్ ఈస్ రాంగ్. ఏది నువ్వు ఇలా పనిచేస్తుంది రూల్ అని చెప్పకూడదు, దేనికి రూల్స్ లేవు. క్రికెట్ అంటే ఇలా ఫ్రంట్ ఫుట్ ఇలా ఆడాలి, బ్యాక్ ఫుట్ ఇలా ఆడాలని ఉండేది. క్రిస్ గేల్, ఎంఎస్ ధోని వీళ్ళు ఎలా ఆడతారు? వాళ్ళు ఓన్ బ్యాటింగ్, వాళ్ళు వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ కదా వాళ్ళు కూడా, టాప్ 10. దేర్ ఆర్ నో రూల్స్. ఇది ఇలా ఉండాలనేది ఫేక్, ఎవడని చెప్తే ఫేక్. ఒకడికి మల్టీ టాలెంట్ ఉన్నప్పుడు, వాడికి ఒక డిఎన్ఏ ఉన్నప్పుడు, వాడు చేస్తున్నప్పుడు నువ్వు అప్రిషియేట్ చేయాలి. వాడు చేయడం వల్ల ఇది ఇలా అయిందనేది రాంగ్. నో అది చేయడం వల్ల ఇలా అయిందంటే, చేయడం వల్ల మీకు ఎక్కువ బర్డెన్ పడుతుంది. మరి పడుతుంది, నేను అనుకున్న సినిమా క్వాలిటీ ఎక్కడ తగ్గింది? క్వాలిటీ కంట్రోల్ అంటే హెచ్చు తగ్గులు ఒకసారి ప్రూఫ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. ఫస్ట్ అదో పాయింట్. ఇంకోటి, నేను డబ్బులు ఇవ్వలేక ఇంతమంది అసిస్టెంట్ ఎడిటర్ని పెట్టుకోవచ్చు నేను ఇన్ ఫ్యూచర్. నేను ఆర్డర్ చేసిస్తే వాడు బేసిక్ ఫస్ట్ కట్ చేసిస్తే తర్వాత నేను నా కట్ చేస్తాను. ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు అది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అసిస్టెంట్ ఎడిటర్ని పెట్టుకొని నేను చేసుకున్నా నాకు స్తోమత లేదు. నేను దాని బదులు ఆ డబ్బుని నేను సినిమాలు వాడుకుంటాను. ప్లస్ నీ సినిమాకి నేను అసిస్టెంట్ ఎడిటర్ పనిచేస్తాను ఫ్రీగానే వచ్చి అడిగినోడు ఎవరు లేడు ఇప్పటివరకు. బయట నుంచి అభిమానిస్తారు కానీ ఎవడోడు ఫైనల్గా డబ్బులు వాటికి ఏదో ఇది ఒక ఉద్యోగంలా చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు మేబీ వాళ్ళ పరిస్థితులలో వాటి వాళ్ళు. ఇప్పటికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేను, పెయిడ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేను. ఇచ్చే స్థాయికి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ డూ. బట్ స్టిల్ ఈ క్రాఫ్ట్స్ నేనే హ్యాండిల్ చేస్తాను. ఓకే, నా సినిమాల వరకు, మీ సినిమాల వరకు, నేను డైరెక్షన్ చేసే సినిమాల వరకు, నేను ప్రొడ్యూస్ చేసి బయట వాళ్ళు డైరెక్షన్ బయట వాళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు టీం అందరినీ వదిలి, లేకపోతే నాలాంటి మల్టీ టాలెంటెడ్ వాడు వచ్చి అన్నీ నేనే చేస్తానని ఆడేమన్నా షార్ట్ ఫిల్మ్ చేసి అద్భుతంగా ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ అతను కూడా నేను. అదే నా ప్లాన్ ఫ్యూచర్. సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు నా ప్రొడక్షన్ నుంచి రావాలి. చిన్న సినిమాలు అంటే బిఎస్కే మెయిన్ స్ట్రీమ్ నుంచి రావాలి. నేను కొత్త రక్తం, కొత్త టాలెంట్స్, కొత్త కథలు, మెయిన్గా అన్నిటికన్నా ఇప్పుడు విసిగిపోయి ఉన్నారు జనాలు. సో కొత్త కథలు తీసుకురావాలి అన్నది నా వన్ ఆఫ్ ది డ్రీమ్స్. అది ఇప్పుడు సినిమాటోగ్రఫీ గురించి అడిగాను కదా, జనరల్గాని ఒక రచయిత కథ రాసి అతని మైండ్లో ఉంటుంది విజన్, అంటే పిక్చర్ ఇలా ఉండాలి అనేది దానికి తగ్గట్టుగా రాస్తారు కదా. అంటే రాసినప్పుడు సీన్స్ దానికి తగ్గట్టు షార్ట్ డివిజన్స్ చేసుకుంటారు. బాగా పాత పద్ధతి అనకూడదు, ఇది ట్రెడిషనల్ పద్ధతి అయితే స్టోరీ బోర్డింగ్ వేస్తారు. దానికి తగ్గట్టుగా సెట్ ప్రాపర్టీస్ పెట్టుకుని ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఒక నటుడు ఫేస్ ఇలా కోల మొహమే ఉండాలి, ఇలాంటి మొహమే ఉండాలి, ఇంత పర్సనాలిటీయే ఉండాలి, ఇలాంటి వ్యక్తే ఉండాలి అని చూసి సెలెక్ట్ చేసుకుంటారు. జనరల్గా నాటక రంగం నుంచి అవ్వచ్చు లేదా ఆస్పైర్డ్ యాక్టర్స్ని. ఇలా ఒక డైరెక్టర్ తన మైండ్లో ఉన్న పిక్చర్ని మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్లో స్టోరీ బోర్డ్ వేసి కెమెరామ్యాన్ని కన్విన్స్ చేసే వాళ్ళు వెరీ ట్రెడిషనల్. మీ సినిమా వరకు స్టోరీ బోర్డ్ అనేది ఫాలో అవ్వరని అనిపిస్తుంది జనరల్గా. అసలు వేస్తారా, వేయిపిస్తారా, అసలు ఆ క్రాఫ్ట్ అనేది టచ్ చేస్తారా, బొమ్మలేయడం వచ్చా మీకు? నేను కథే ఆ లొకేషన్లో రాస్తాను, నువ్వు ఇంటర్వ్యూలు ఫాలో అవ్వకుండా ఇంటర్వ్యూ చేయకపోతున్నావు. ఇలాంటి ఒక నేను కథే లొకేషన్లో రాసేవాడు స్టోరీ బోర్డ్ ఎందుకు చేస్తాడు? అది జనరల్గా అయితే నా మేకింగ్ వీడియోస్ చూసాను. మరి మేకింగ్ వీడియోస్లో ఏం కనిపించింది మీకు? నిర్బంధంలో కూర్చుని స్పాట్లోనే కూర్చుని నిర్బంధం కొన్ని కాదు మొత్తం నిర్బంధం కానీ, మాంగళ్యం కానీ, నిర్బంధం 2 కానీ ఆన్ లొకేషన్ రాస్తాను. ఇది కూడా అలా రాశాను. పరాక్రమం కూడా అలా రాసి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను. నువ్వు ఇంటర్వ్యూలు ఫాలో అవ్వకుండా మళ్ళీ ఈ క్వశ్చన్లు ఎత్తావు. ప్లస్ ఇంకొకటి, ఇది ఇలా ఉండాలి స్టోరీ బోర్డ్ వేస్తారు, అలా వేసుకుని తీసేవాళ్ళు ఉంటారు. ఎందుకు అనుకోవాలి మైండ్లో పిక్చర్ ఇంకా బెటర్ రావచ్చు నువ్వు వెళ్ళాక? దట్ ఈస్ ఆల్సో రాంగ్.
మైండ్లో పిక్చర్ వేసుకుని వెళ్ళామంటే నాకైతే బోర్ కొడుతుంది, నాకు ఇలా కావాలి అనిపిస్తుంది, అలా బోర్ కొడుతుంది. అది నాకు ఇలా అనుకుని 100 సార్లు ఇలా చేయబోతున్నా ఇది చేయబోతున్నా అంటే బోర్ కొడుతుంది. అంటే ఇన్స్టింక్టివ్గా ఉండాలని నా ఫిల్మ్ మేకింగ్ ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. ఈ సినిమాకి వరకు కెమెరామెన్ వేరే ఆయన కాబట్టి ఈ షాట్ వేద్దు, ఆయన ఏమంటారంటే సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్ ఉంది, ఇక్కడ మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది, ఇది టైం టేకింగ్ అవుతుంది, ఇలా చేస్తే బెటర్ కదా అంటాడు ఆయన. నాకు కరెక్ట్ అనిపిస్తే అలాగే వెళ్ళిపోతాం. మీరు అనుకున్న షాట్ అచీవ్ అవ్వకపోతే షార్ట్లు తీయడం మానేసా, సీన్లో ఇలా కనబడకపోతే నేను షార్ట్లు తీయడం మానేసా. నేను అదే చెప్తున్నా ఇప్పటి నుంచి ఎప్పుడు గత 20 ఇంటర్వ్యూలు ఇచ్చుంటా, 20 ఇంటర్వ్యూల నుంచి అదే చెప్తున్నా, నేను షార్ట్లు తీయడం మానేశాను. నాన్ సెన్స్ అది. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్. షార్ట్లు తీయడం అనేది పిల్లనా కొడుకులు చేసే పని. నేను ఒకప్పుడు పిల్లనా కొడుకుగా చేశాను అది, ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతాను. నీ మొదటి సినిమా పోరుకలం ఇలా ఉంటుందని చెప్తుంటే నవ్వు వస్తుంది, అది పిచ్చి సినిమా రా బాబు అనిపిస్తుంది. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్. ఇవన్నీ సోది. షార్ట్ల కోసం జనాలు రారు, జనాలు వచ్చేది వాడి కనెక్షన్ కోసం వస్తాడు, వాడిని మనం కనెక్ట్ చేసుకోవాలి. చేయాలంటే క్యారెక్టర్స్, కాన్వర్జేషన్స్, మ్యూజిక్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షార్ట్ అనేది. సినిమాటోగ్రఫీ ఏంటంటే లైటింగ్, అందులో ప్లెజెంట్నెస్, డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్, వీటిలో కొంచెం ఒకటి తీసుకురావడం అంతే తప్ప ఇలా షార్ట్ తీయడం వల్ల జనాలకి ఏమి ఇలా వెళ్ళిపోవడం షార్ట్తో పట్టువాడు. చాలామంది నేర్చుకునే ప్రాసెస్లో కూడా ఒక సీన్ తీయాలంటే మల్టిపుల్ షార్ట్స్ ఉండాలి. నేను చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, షార్ట్లు తీయాలి, షార్ట్ ఈజ్ లైక్ ఎ బ్రిక్. ఒక ఇల్లు కట్టాలంటే ఒక సీన్ అంటే ఒక గోడ లాంటిది, 4 గోడలు కలిస్తే ఒక రూము, అది వచ్చి ఒక సీక్వెన్స్, ఇలా చెప్పేవాడు నేను కూడా. దట్ ఈజ్ నాన్ సెన్స్ అనిపించింది. నువ్వు వెళ్ళి ఆ సీన్కి ఎలా ఇంపాక్ట్ ఇస్తే, నువ్వు ఒక షార్ట్ కింద తీసినా కూడా ఆ సీన్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు, 2-3 షార్ట్ల కింద బ్రేక్ చేసిన ఇవ్వచ్చు, 50 షార్ట్లు తీసేవాళ్ళు ఉన్నారు. ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కళ్ళ విజన్ ఒక్కొక్కరు. పాత బస్తీలో గాలిపటం నుంచి ఇప్పటి వరకు మీ సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ వీడియోస్ అండ్ సినిమాస్ లిస్ట్, అంటే సినిమాలు తీసుకోండి, షార్ట్ ఫిల్మ్స్ వద్దు, ఏది బెస్ట్ అని మీకు అనిపించింది ఇప్పటివరకు? మీ సినిమా, మీరు తీసిన సినిమాలో ఇదిరా నేను సాటిస్ఫై అయింది అని ఒకటి అనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ సూర్యాస్తమయం, నిర్బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు తీసిన దాంట్లో ది బెస్ట్ అని మీకు ఏదనిపించింది? పరాక్రమం కాకుండా, పరాక్రమం మెయిన్ స్ట్రీమ్కి వచ్చింది, బట్ నాకు నటుడిగా నాకు నిర్బంధం 2 నచ్చింది. నిర్బంధం 2 అది నాకు హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. 4 పాత్రలు చేశాను అండ్ కన్విన్స్ చేయగలిగాను. అండ్ అది పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం దేశం కానీ రాష్ట్రం కానీ 2గా విడిపోయింది. నీకు రైట్ అండ్ లెఫ్ట్ అని, లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ అని. ఆ పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం ఒకడు అంటాడు, వైసీపీ అని ఒకడు అంటాడు. అవి ఎలా వచ్చినాయి అంటే, మన ఇంటి పక్కన వాడితో గొడవ అయింది అనుకోండి, వాడు తెలుగుదేశం అయితే మనం వైసీపీ వెళ్ళిపోతున్నాం. అలా పరస్పరంగా ఇద్దరి మధ్య గొడవని పొలిటీషియన్స్ విడదీస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, ఇది జనసేన, జై భీమ్ బ్యాచ్, హిందూ బ్యాచ్, ఇలా తయారయ్యారు. ఇన్ని వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలన్నిటినీ ఎదిరిస్తూ, వాళ్ళు ఉన్న మైనస్లు చెప్తూ, వాళ్ళు ఉన్న ప్లస్లు చెప్తూ, ప్లస్ అందరినీ సాటిస్ఫై చేసే సినిమా. ఎవరిని మనం సాటిస్ఫై చేయాలి, ఎవడొకడో ఆపోజిట్ అవుతాడు, కానీ అన్ని వర్గాలని ఈక్వలెంట్గా సాటిస్ఫై చేసిన సినిమా అయితే నిర్బంధం 2. ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు, నెగిటివ్గా మాట్లాడలేదు. ఈ సినిమా దీనికి ఫర్గా తీశారు, దీనికి అగెనెస్ట్ తీసారు, ఎవరు చెప్పలేదు. సో ఐ ఫీల్ అది నా బెస్ట్ ఫిల్మ్ అనుకుంటా టిల్ డేట్. అండ్ ఇమిటేషన్ నిర్బంధం 2లోన 1లోనా 2 ఎస్ 2లో మల్టిపుల్ క్యారెక్టర్స్ వేశారు. ఇందాక కూడా మీతో మాట్లాడాను నేను. జగన్మోహన్ రెడ్డి పాత్ర వచ్చు, జగన్మోహన్ రెడ్డి కాదు, రతన్ బొలుగు పార్టీ యొక్క రతన్ రెడ్డి. ఇతడు ఇటు వచ్చి రుద్రప్రతాప్ నాయుడు, ధనుంజయ్ అని ఒక క్యారెక్టర్, రంజిత్. ఆల్మోస్ట్ రంజిత్ ఈజ్ లైక్ కామన్ మ్యాన్. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. రంజిత్ రెగ్యులర్ అన్నిట్లో రంజిత్ కనిపిస్తాడు సార్, బట్ మిగతా పాత్రలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. ఇమిటేషన్ అన్నిట్లో బాబు 2 సినిమాలు చేశాను నేను. రంజిత్ పాత్ర నిర్బంధంలో వాడు రేపిస్ట్, మనిషిగా మారాడు, మనిషిగా మారి చచ్చి బతికాడు. మళ్ళీ చచ్చి బతికినోడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడురా ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని. ఎవరో ప్రాబ్లంలు ఉంటే కామన్ మ్యాన్గా వెళ్తాడు, వెళ్ళి పొలిటికల్ సిస్టమ్తో ఎదిరించి లాస్ట్ చచ్చిపోతాడు, లాస్ట్ ఎన్కౌంటర్లో. అది సినిమా. ఓకే, రంజిత్ పాత్రను పక్కన పెడితే ఇమిటేషన్ సార్, ఒక వ్యక్తిని ఇమిటేషన్, ఇప్పుడు సత్యబాబు పాత్ర అవ్వచ్చు, ఇన్ని ఇమిటేషన్స్ ఒక వ్యక్తిని ఈజీగా ఇమిటేట్ చేయగలనని చెప్పారు మీరు. ఇమిటేషన్ కన్నా కూడా ఏంటంటే, నేను ఇప్పుడు దీంట్లో కూడా అమాయకుడిగా చేయాలంటే అమాయకుడిలాగా బిహేవ్ చేసేలాగా, అండ్ ఇరిటేట్ అయిన పొలిటీషియన్గా బిహేవ్ చేయాలంటే అలాగా, బొలుగు పార్టీ వ్యక్తిగా, రుద్రప్రతాప్ నాయుడుగా గెటప్ వేసుకున్నప్పుడు ఆ ఇమిటేషన్ ఉంటుంది. అంటే ఏంటి, కొంతమంది మిమిక్రీ చేసి దాని ద్వారా ఒక నటనని బయటికి రాబట్టగలిగి ప్రాక్టీస్ చేస్తారు.
కొంతమంది నటులు. మీలో ఒక పర్ఫెక్ట్ ఇమిటేషన్ నేను ఎవరినైనా ఇమిటేట్ చేస్తానని మీరు చెప్పగలిగారు. అది 100% మేము చూసాం ఆడియన్స్గా. ఏంటి ఇమిటేషన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది? ఇమిటేషన్ కన్నా కూడా నేను చూసిన సైకాలజిస్ట్ని అబ్జర్వేషన్ అంటారు. అబ్జర్వ్ చేసి ప్లస్ నాలాగే చేస్తాను. ఫైనల్గా వాళ్ళ చేయను, వాళ్ళల్లో ఏదో ఒకటి రెండు తీసుకుని ఫైనల్గా మీకు నేనే కనిపిస్తుంది దాంట్లో నటుడిగా. నేను చేసిన ప్రతి పాత్రలో కూడా. ఇప్పుడు దీంట్లో కూడా ఎముడు పాత్ర అంటే ఎముడులాగా ఉండదు, రెగ్యులర్ మీరు చూసి ఎముడులాగా ఉండడు. అవునండి, నా స్టైల్లో ఎముడు. సో అలా నేను ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేస్తే నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతావు. అదే మిమిక్రీ కాదు, ఇమిటేషన్. బిహేవియర్ని దాంట్లో ఉన్న నాకు నచ్చిన 1-2 ఎలిమెంట్స్ తీసుకొని నన్ను ఎంబెడ్ చేసి ఒక పాత్ర క్రియేట్ చేస్తాను. నటుడు అవ్వాలనే నేను మిగతా క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తూ చేస్తానన్నారు. సో ఈ నటన, దీనికి రిహార్సల్స్ నాటకానికి మాత్రమే కాదు. నేను రిహార్స్ చేయను, అసలు చేయరా? చేయను, డైరెక్ట్ వెళ్ళిపోయి చేసేస్తాను. 1 more takes ఇప్పుడు మీరు చేయరు, ఓకే, మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి చేయరు. ఇంకో నటుడిని డైరెక్ట్ చేసేటప్పుడు రిహార్సల్ చేపిరా? అప్పటికప్పుడు రాస్తానంటున్నా కదా లొకేషన్. అదొకే, డైలాగ్ అతను బై హార్ట్ చేసి ప్రాంప్టింగ్, కొంతమంది ప్రాంప్టింగ్ అన్ని అలా అవసరమైన పెట్టుకుని అసలు నేను ఫస్ట్. ఓకే, ఒక 3 పేజీలు డైలాగ్ ఉందనుకోండి, మీరు చెప్తారు, వాళ్ళు చెప్పలేరు కదా. 3 పేజీలు డైలాగ్ రాయనుగా నేను. సరే, ఒక ఫుల్ పేజ్ డైలాగ్ అప్పుడు 1 గంట చాలు, ఏముంది. 1 hour ప్రాక్టీస్ ఫర్ 1 hour రిహార్సల్. అదే అంత పెద్ద డైలాగ్ ఉంటే 1 గంట ముందు రాసి ఇచ్చేస్తా వాళ్ళకి. ఓకే, నాకు కొన్ని అర్థమైపోతాయి, వీడికి అంత పొటెన్షియల్ లేదు, వీడు చెప్పలేడు, 2 లైన్ల డైలాగ్ కూడా చెప్పలేడు అనిపిస్తే ముందే రాసి ఇచ్చేస్తా. చిన్న షవర్ ఉంటుంది సార్, కెమెరా పెట్టారు, మీకు డైరెక్ట్ చెప్పారు, సినిమా సెట్లో ఉన్నాం, సడన్గా డైలాగ్ చిన్న చెప్పాలన్నా ఒకసారి తడబడతారు, చిన్న భయం ఉంటుంది, ఆడికి తెలియదు ఆ భయం ఉన్నట్టు. మీరు చెప్పేదాకా ఉండదు, మల్టిపుల్ టేక్స్ తీసుకుని మీరు ఒకసారి కసిరితే ఒకప్పుడు బాగా చేస్తారు. లేదు, దగ్గర కూర్చోబెట్టి జాగ్రత్తగా చేయించి ప్రాక్టీస్ 1 hour టైం ఇస్తాను కదా జనరల్గా. కొంత టైం ఇస్తాను. 1 hour నాతో ఉండడు, పక్క వెళ్ళిపోతాడు. అయ్యో, మరి ఆ పాత్రకి మరి ఏంటి మిగతా వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? ఇది నేను అడిగే క్వశ్చన్. ఏముండదు, అదే ఇలాగే వెళ్ళిపోతాడు. కొంతమంది చెప్పలేరు అనిపిస్తే ఆ క్యారెక్టర్ కట్ చేస్తా డైలాగ్, ఇంకో క్యారెక్టర్ ఎవడు బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడో ఆయన ముందు తీసుకొస్తా. అంతా ఇంప్రూవేషన్ అయింది సినిమా అంతా. అలా అయితే స్క్రిప్ట్ డైల్యూట్ అయ్యి అవకాశం ఇప్పుడు రాలేదా? ఇంకా బాగా వస్తుంది, డైల్యూట్ అవ్వడం బెటర్ వచ్చింది, సంతోషం. ఏమన్నా కొంచెం డైల్యూట్ అయ్యి అవ్వదుగా. నాలో ఎడిటర్ ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆడియన్స్ ఉన్నాడు. ప్రతిదీ చూస్తుంటాను నేను, సినిమా చూస్తాను, ఆ సీన్ వెళ్ళిపోతుంటుంది నాకు. ఫుల్ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఎడిటర్ ఉన్నాడంటే నేను షూట్ చేసేటప్పుడు ఎడిటర్ నా మైండ్లో ఉంటాడు, ఇది ఎక్కడ కట్ చేయాలి, ఓకే ఈ రియాక్షన్ వాళ్ళు. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు, నీలో ఎడిటర్ ఉన్నాడు కదా, ఇది కట్ అయిపోద్దని చెప్పావు. సో నాలో ఎడిటర్ ఉన్నాడు, ఇంకా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఎడిటర్ ఉన్నాడు, వాడు తెలిసిపోద్ది ఏది ఎక్కడ, ఏది ఎలాగా, ఎవరిని కట్ చేయాలి, ఎవరిని ముందు తీసుకురావాలి. సో ఆ సీన్ వచ్చింది, తర్వాత సీన్లు ఎలా ఉంటాయి అని నాలో డైరెక్టర్ ఉన్నాడు, వాడు తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఈ సీన్లో అంత పండకపోతే దీన్ని మ్యూజిక్లో ఎలా తీసుకెళ్ళాలని ఆడు మైండ్ నడుస్తుంటుంది. ఇవన్నీ ఆన్ లొకేషన్లో నా మైండ్లో నడుస్తున్నప్పుడు నా ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నా, ఇలా తీయాలి, ఇలా చెయ్యాలి, ఇవన్నీ ప్రోగ్రామ్డ్ లిమిటేషన్స్ పెట్టుకోరు, ప్రోగ్రామ్డ్ మైండ్స్ అవి, ప్రోగ్రామ్డ్ మైండ్స్ అవి. ఇలా రాసుకోవాలి, ఇలా రిహార్స్ చేయాలి, ఇలా చేయాలి, 1 2 3 కట్టే కొట్టే ఇలా అంటే ముందుకు వెళ్తావు, నువ్వు అందరిలాగా వెళ్తావు. అందుకే నీకు ఫిల్మ్ మేకర్గా ఒక యూనిక్నెస్ కనపడవు. ఫిల్మ్ మేకర్గా యూనిక్నెస్ కనపడాలంటే నువ్వు ఇన్స్టింక్టివ్గా ఉండాలి. నా సినిమాలు అట్లీస్ట్ నా గురించి ఒక మాట్లాడుకుంటున్నారు, 10 మందిలో 5-6 మాట్లాడుకుంటున్నారంటే ఎందుకు అంటే వీడు డిఫరెంట్గా తీస్తాడు. డిఫరెంట్గా ఎలా తీస్తాను నేనంటే ఇలా తీస్తాను. మీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర గురించి చెప్పాలి. ఊరి చివర నరమాంసం తినే ఒక ముసలావిడ, అలాగే ఊరి చివర ఉండే మంత్రగత్తె. మీరు మూఢనమ్మకాలు నమ్ముతారా? హారర్ జానర్ అంటే మీకు ఇష్టమా? దెయ్యాన్ని నమ్ముతారా, దేవుడిని నమ్ముతారా? మూఢనమ్మకాలు నమ్మను, కానీ లైక్ ఉన్నాయి కదా సమాజంలో, ఉన్నాయి కదా మూఢనమ్మకాలు. ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, మరి వాటి గురించే ఉన్నాయి. మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, సో వాటి మీద సినిమా తీయాలి. ఇప్పుడు ఆ మూఢనమ్మకాలు నిజమని చూపిలే కదా అక్కడ మనం. ఇప్పుడు ఈ సినిమాలో నీకు యముడు వస్తాడు అని ఆవిడ చెప్పుద్ది, మంత్రగతి చెప్పుద్ది, యముడు వస్తాడు అని చెప్తుంది, చంపేస్తాడు, నీ వల్ల కదా అని చంపాను, నేను చేసింది ఇదంతా అని చంపేస్తాడు. కట్ చేస్తే యముడు వచ్చాడు. యముడు ఎలా వచ్చాడు? మనిషి రూపంలోనే వచ్చాడు. అది ఫాదర్ వల్ల కొడుకు వచ్చాడు, యముడుగా వచ్చాడు, అంతే. ఆ భయం వాళ్ళలో పుట్టింది, యముడు వస్తాడని ఒక భయం ఉంటుంది కదా, ఆ విలన్లో అది క్యారీ చేశాను త్రూ అవుట్. పరాక్రమంలో నరబలికి ఇది స్పాయిలర్ అలర్ట్, సినిమా చూడని వాళ్ళకి పాయింట్ చెప్పకూడదు. బట్ ఒక సీన్ ఉంది, ఈ నలబరికి సంబంధించి ఊరు చివరి ఉండే మంత్రగత్తె ఆవిడ పాత్ర ఉంది. ఆవిడ పాత్ర ఎంత బాగా ఉన్నది, కొద్ది నిమిషాలే తలనరికేస్తారు, అయిపోద్ది. కానీ ఆవిడ పాత్ర ఒక క్షణం పాటు జమ్మని మీ మార్క్ అనేది చూపించింది. ఎందుకు చూపించిందంటే
ఊరు చివర మనిషి మాంసం తినే ఒక ముసలావిడికి శత్రువుల్ని బలి చేసి ఒక విలన్ అందులో నిర్బంధం 2లో ఏకంగా సొంత వాళ్ళని ఇచ్చేస్తాడు. బాడీ స్మెల్ వస్తాయి కదా, ఆ వాసన నాకు ఇష్టం, అది నీకు కంపు కావచ్చు, నాకు సువాసన అని చెప్తుంది. అంటే క్యానిబలిజం దాన్ని స్ట్రెస్ చేశారు, మూఢనమ్మకాలని స్ట్రెస్ చేశారు. ఊరి చివర మనిషి కాదు, మనిషే, దెయ్యం కూడా కాదు, మనిషిని చూస్తే భయం వేసి ఇలాంటి క్యారెక్టర్లు అవి. పండు ముసలోళ్ళని చూస్తే, ముసలి మామని చూస్తే ఎవరికి భయం లేదు. విచ్ ఇంగ్లీష్ సినిమాలో విచెస్ ఆ టైప్లో తెలుగీకరణ ఏమైనా చేశారా ఏంటి? అంటే ఆ పాత్రల గురించి. ఆ పాత్రని చిన్నప్పుడు చూసామండి, ఇలా మంత్రగా అంటే ఊర్లో చెప్పుకుంటారు కదా. అవునండి. ముసలోళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది లేడీస్ మంత్రగత్త అని చెప్పేవాళ్ళు. సో వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు ఇంచుమించుగా. సో వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు బాగా క్లోజ్ పీపుల్తో ఎలా ఉంటాయి, వాళ్ళ నిజం ఏంటి, వాళ్ళ మనసులో ఉన్నది అని నేను ఊహించి చేశాను. ఊహించి క్యారెక్టర్స్ క్రియేట్ చేశాను. అక్కడ క్యానిబలిజం తేవాలి మీకు ఎందుకు అనిపించిందండి? అక్కడ ఉన్నారు కదా మరి, ఇప్పుడు మనకి ఎన్ని న్యూస్ రావట్లే, నోయిడాలో చిన్నపిల్లల్ని చంపేసి తినేసిన వాళ్ళు ఉన్నారు, ఉంది కదా న్యూస్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా మనం. బట్ అసలు అది వస్తుందని ఊహించనే లేదన్నమాట. ఇట్ విల్ బి లైక్ ఏ సడన్ షాకే అది చూసేటప్పుడు, నిబంధన చూసేటప్పుడు. అది 1 or 2 కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. ఎందుకంటే ఆ 2 సినిమాలు చూసేసి రెండింటిని ఒక సినిమాగానే అనుకుంటున్నాను అనమాట. మూఢనమ్మకాలు అనేవి జనాల్లో ఉన్నాయి ఇప్పటికీ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఉన్నాయి. ప్లస్ ఈ క్యానిబలిజం ఇలాంటివి కూడా ఉన్నాయి బయట. అంటే వికృతమైన మనుషులు ఉన్నారు, వాళ్ళని చూపించాలనిపించింది, వాళ్ళని కథలో మిళితం చేసి చూపించా. అండ్ హారర్ జోనర్, దెయ్యాలు నమ్ముతారా? దెయ్యాలంటే నమ్మడాలు ఏముండవు, కానీ దేవుడు ఉంటే దెయ్యం కూడా ఉంటుంది అనుకుంటా, అంతే. హారర్ సినిమా తీస్తారా? తీను నాకు అలా జాన్రా పెట్టి సినిమాలు తీయడం ఇష్టం ఉంటుంది. దెయ్యం కథతో సినిమా తీయాలి ఇప్పుడు చెప్పండి. తీరా ఆ కథ మీకు నచ్చి రాస్తే, మీరు సడన్గా సరే రాసి చూద్దామని రాస్తే తీబుద్ధి అయితే అంటే ఇలా అనుకుని రాయను నేను. బేసికల్ పర్టికులర్గా రాయరు, రాసి దాంట్లో పాత్ర వస్తే అప్పుడు నాకు నచ్చదు. దెయ్యం గురించి ఎంతసేపు అని చెప్తాం, దెయ్యం అది ఆడిని భయపెట్టి చూపించి ఆడి మిర్రర్లో చూసుకుంటే దెయ్యం వచ్చి వెళ్ళిపోద్ది, ఇవన్నీ చూసాం కదా. అలా ఏం లేదు ఇంట్రెస్ట్. అంటే ఈ జానరా తీయాలి, ఈ జానరా తీయాలని తీయను. మనిషితో భయపెట్టారు మీరు, దెయ్యంతో కూడా. అంటే మనసులో ఇది తీయాలనిపిస్తే తీస్తా. ఏదన్నా ఇది ఈ జానరా తీయాలి, యాక్షన్ ఫిల్మ్ తీయాలి, రొమాంటిక్ కామెడీ తీయాలి, ఇలా ఉంటాయి కదా, రామ్ కామ్, ఇలా. నా సినిమా జానరా ఏదో నాకే తెలియదు, నాకు ఒకటి అనిపించింది తీసేస్తాను. దాంట్లో మళ్ళీ ఇది పెడితే బాగుంటుంది అనిపిస్తే అది పెడతాను, ఇది కూడా పెడితే బాగుంటుంది అనిపిస్తే అది కూడా పెడతాను. నిర్బంధం ఉంది. నిర్బంధం నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే, ఒక చిల్లరగాడు ఇంటికి లేట్గా వస్తే వాళ్ళ అమ్మతో గొడవ అయితే వాళ్ళ అమ్మని కొడుతుంది, కొరుకుతుంది, తర్వాత వచ్చి పసుపు రాసి ఏడుస్తుంది, నేను చిన్నప్పుడు నేను చూసుకుంటే ఇలా అయ్యేవాడు అని. అది నాకు ఫస్ట్ వచ్చిన థాట్. దీని మీద ఎప్పటికైనా సినిమా అనుకున్నప్పుడు నాకు కరోనా టైంలో నేను వాళ్ళ స్కూల్ బాధలు ఇవన్నీ చూసి నేను సడన్గా దీని మీద సినిమా తీయాలనిపించినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఆ కొడుకు రేపిస్ట్ అయితే ఎలా ఉంటుంది, వాడు ఈ ఇన్సిడెంట్ వల్ల మనిషిగా మారితే ఎలా ఉంటుంది, మనిషిగా అమ్మ చెప్పడం వల్ల జస్ట్ మారిపోతే ఎలా ఉంటుంది, బాగోదు. దీంట్లో మనం అంబేద్కర్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది. ఇలా సినిమా రన్నింగ్లో అంబేద్కర్ అనేది అసలు 8 daysలో తీసాను సినిమా. ఫస్ట్ 4 daysలో అంబేద్కర్ అనేది మైండ్లో లేదు. అమ్మ సీన్ తీసాక నాకు అనిపించింది ఆ రోజు నైట్, అంబేద్కర్ని పెడితే ఎలా ఉంటుంది అనిపించి అప్పటికప్పుడు ఐడియా వచ్చి అప్పటికప్పుడు నెక్స్ట్ 2 days గ్యాప్ తీసుకుని 3rd day మళ్ళీ షూట్ చేశాను. సో అలా ఇప్పుడు ఆ సినిమాలో నేను ఏ జానర్ అంటే నాకు తెలీదు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన కథ అటు వెళ్ళింది, అంబేద్కర్ దగ్గరికి వెళ్ళింది, వలసకూలి బాధ దగ్గరికి వెళ్ళింది, రేపిస్ట్ నుంచి మొదలు ఒక డ్రామా అంటే ఏ జనరల్ వెళ్ళిపోతే అందులో ఒక నటన ఉంది, అందులో ఒక నాటకీయత ఉంది కాబట్టి ఇట్ విల్ బి ఏ డ్రామా, డ్రామా కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంతే. అండ్ పుస్తక పఠనం మీకు అలవాటు లేదని చెప్పారు, బట్ అంబేద్కర్ పుస్తకం ఇచ్చిన తర్వాత చాలామంది ఆడియన్స్ ఏమనుకున్నారంటే, అంటే అందులో ఒక పుస్తకాన్ని మెన్షన్ చేసి ఒక పుస్తకం వ్యక్తి మీద మార్పు అవ్వచ్చు అవ్వవచ్చు, ప్రభావితం అయితే ఉంటుంది అన్నారు. బట్ నేను ఆ సినిమాలోనే చెప్పా, సినిమాలోనే అందులో సంస్కృతం ఉంటుందన్న ఏం అర్థం కాదు. వాడు అంటాడు సంస్కృతం ఉందిరా అందులో ఏం అర్థం కాలే అంటాడు, బుక్ చదివినామని అడిగితే. పేపర్లో కనిపిస్తుంది కదా అలాంటి భాష వీడికి అర్థం కాదు, చదువులేదు వీడికి, ఫస్ట్ అది అర్థం కాదు. వాడేంటంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకుని నాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటాడు, లేకపోతే జీసస్ది పెట్టుకుని నాకు జీసస్ ఉన్నాడు అంటాడు. అదొక పవర్ అంతే. అలాగే అంబేద్కర్ పుస్తకం చూసి నేను నాలో మార్పు వచ్చిందని ఫీల్ అయ్యి వాడు మారాడు. అలా స్పిరిచువల్గా తీసుకున్న మనిషిని, ఆ క్యారెక్టర్ని, ఆ పుస్తకాన్ని వాడు మారాడని చూపించాను తప్ప వాడు పుస్తకం చదివి దాంట్లో నాలెడ్జ్ వచ్చేసి వాడు మారిపోయాడని చెప్పాలి. అదే పుస్తకం ప్రభావం కొంచెం ఉంటుంది. పుస్తక ప్రభావం కాదు, అది పుస్తకం మీద ఉన్న బొమ్మ ప్రభావం.
ఆ పుస్తకం ఇచ్చిన ధైర్యం ప్రభావం. ఎవరైతే చింటూ అనే క్యారెక్టర్ ఇస్తాడో ఈ పుస్తకం చదువు నీలో మార్పు వస్తుంది అన్నప్పుడు ఆ ప్రభావం తప్ప బుక్ ప్రభావం కాదు బాస్. అదే పుస్తకం మీద ఏదో ఆయన అంబేద్కర్ పుస్తకం ఇవ్వకుండా అంబేద్కర్ బొమ్మ ఇచ్చినా కూడా అదే ఉండేది. అంబేద్కర్ ఉన్నాడు రా నాతో అని పోయేవాడు. నేను అదే చెప్పాలనుకున్నా, పుస్తకం నేను ఒక్క పుస్తకం చదవాలి జీవితంలో. నేను సినిమాలు తీస్తున్నా కదా, నా ఐడియాలజీ చెప్తున్నా కదా, జనాలకు నచ్చుతుంది కదా. ఎలా నేను జీవితమే పుస్తకం, జీవితం కన్నా పెద్ద పుస్తకం లేదంటాను. ఒక పుస్తకం చదివితే దాన్ని రాసిన ఆథర్ యొక్క మైండ్ సెట్ మనమే పడిపోద్ది తప్ప మన సొంత మైండ్ సెట్ ఉండదు. సో పుస్తకాన్ని నేను నమ్మను. పుస్తకం చదివి జ్ఞానం పెంచుకునే వాళ్ళు ఉంటారేమో కానీ పుస్తకం వల్ల జ్ఞానం వస్తుందంటే నేను నమ్మను. పుస్తకం వల్ల నువ్వు లిమిట్ అయిపోతావు నా ఫీలింగ్. అండ్ మీ సినిమాలో ప్రాపర్టీ చాలా మందిని అలా లాగింది. అందుకని ఏంటంటే ఆ సినిమాలోనే చెప్పాను, బయట ఇంటర్వ్యూలో కూడా సినిమాలోనే చెప్పా. వి థాట్ దట్ యువర్ అన్ యావిడ్ బుక్ రీడర్, బట్ కాదని తర్వాతే తెలిసింది. బుక్స్ చదవను అసలు, అని నేను చదవలేను. మెయిన్గా నాకు రీసెంట్గా తెలిసింది డిస్లెక్సియా అనేది ఉందంట. సో 15 minutes ఎవరిని మాట్లాడినా వినలేను. నేను పుస్తకం కూడా చదవలేను అనమాట. ఓకే. ఆటిజం అంటే దీంట్లో ఆటిజం గురించి పెట్టాను కదా, ఆవిడతో నా ఫ్రెండ్ ఒక ఆటిజం స్పెషలిస్ట్, ఆవిడతో డిస్కస్ చేస్తే చెప్పింది ఆవిడ, నీకు కూడా లైట్గా ఉంది డిస్లెక్సియా అని ఉంటుంది, న్యూటన్కి ఐన్స్టీన్కి వాళ్ళకి కూడా ఉంటుంది అంటే అయితే ఓకేలే నాకు కూడా ఉన్నా పర్లేదు అంటే లైక్ దేర్ ఆర్ రేర్ పీపుల్ హూ హ్యావ్ దిస్. సో నాకు దానివల్ల నేను పుస్తకాలు చదవలేకపోయినా నాకు ఇప్పుడు అర్థమైంది. బట్ ఆటిజం అంటే ప్రతి మనిషిలోనూ ఉంటుందని చెప్పారా ఆవిడ? నాలో ఉంది. నా హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ నాకు చూసింది ఆవిడ. నా హ్యాండ్ రైటింగ్ అని నేను మాట్లాడే మాటల్లో తెలిసిపోద్ది కదా వాళ్ళకి, స్పెషలిస్ట్ కదా. అంటే ఆటిజం అంటే ఇంత ఆటిజంలో డిస్లెక్సియా అనేది చిన్నది. అది చాలా మంది షారుఖ్ ఖాన్లో ఉంటుంది, అలా చాలా మందిలో ఉంటుంది. ప్రతి మనిషిలోనూ చిన్న బలహీనత ఉంటుంది, అదే ఆటిజం అనుకుంటున్నాను. బలహీనత కాదు ఆటిజం అనేది. ఆటిజం అనేది అంటే ఏంటంటే అమాయకత్వం లాంటిది. లేదు, డిస్లెక్సియా అనేది బలహీనత కాదు. అది లైక్ దే ఆర్ నాట్ ఆర్గనైజ్డ్, రెగ్యులర్గా ఉండరు, ఆర్గనైజ్డ్గా ఉండరు. ఇప్పుడు నా ఫిల్మ్ మేకింగ్ ఇలా ఉందని చెప్తున్నా కదా, అది కూడా ఆర్గనైజ్డ్గా ఉండదు. ఇలా అనుకుని ఇలా తీసి దే ఫీల్ బోర్డ్. ఇప్పుడు మాకు నేను ఆటిజం అది ఉన్నాడు అని చెప్తున్నాను బాసు. దే ఫీల్ బోర్డ్. ఇప్పుడు నేను సినిమా ముందే రాసుకుంటే నా బోర్ అయిపోతాను నేను అక్కడికి వెళ్ళి. ఐ లైక్ అడ్వెంచర్స్. ఇప్పుడు అడ్వెంచర్ చేసేవాళ్ళు వాళ్ళందరిలో కూడా ఉంటుంది. ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ చేసేవాడు వాళ్ళందరిలో మామూలు మనిషిలో ఉండే భయాలు కానీ మామూలు మనిషిలో ఉండే లిమిటేషన్స్ ఉండవు. వాటి గురించి చెప్తాను. సో ఆటిజం గురించి దాని గురించి స్ట్రెస్ చేయలేదు, బట్ ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, బట్ ఐ గాట్ యువర్ ఆన్సర్. సార్, ఈ క్వశ్చన్ ప్రతి వాళ్ళని నేను అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అడగాలని ఆశపడుతున్నాను. రీల్ సినిమా ఉన్నప్పుడు కంట్రోల్డ్ బడ్జెట్ ఉండేది, పెరగకుండా కొంచెం పెరిగినా కానీ ఏదో విధంగా తట్టుకుని జాగ్రత్త పడ్డారు. డిజిటలైజేషన్ అయిన తర్వాత సినిమా బడ్జెట్ తగ్గచ్చు, ఎందుకంటే ఎన్ని టేక్స్ చేసినా కానీ చిప్లోంచి డిలీట్ చేసుకుని మళ్ళీ చేయొచ్చు. ఒక ఫిల్మ్ మేకర్గా చెప్పండి, తగ్గాల్సిన బడ్జెట్ పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ తరఫున. మీ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి ఇన్సైడ్ వస్తే కనుక బడ్జెట్ పెరుగుతుంది ప్రతిసారి, ఇచ్చే రెమ్యూనరేషన్ నుంచి, వర్క్ చేసే షూటింగ్ డేస్ నుంచి, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ నుంచి. సో డిజిటలైజేషన్ తర్వాత తగ్గాల్సిన బడ్జెట్ పెరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి ఫిల్మ్ మేకింగ్లో? డిజిటల్ గురించి కాదు, పెరిగాయని ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు లైక్ కంఫర్ట్లు ఇవి పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ లేరు ఇప్పుడు. ఒకప్పుడు ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్స్, రామానాయుడు గారు కానీ, సురేష్ బాబు కానీ, దిల్ రాజు కానీ, వీళ్ళందరూ ఒకప్పుడు ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళు సినిమాను కంట్రోల్ చేసేవాళ్ళు, యాక్టర్ని వాళ్ళు చూస్ చేసుకునే వాళ్ళు, డేట్స్ తీసుకునే. అప్పుడు కూడా యాక్టర్స్ కూడా ప్యాషన్తో వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చేసారు, ఇన్వెస్టర్స్ వచ్చేసారు ఎక్కువ మంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే యాక్టర్లు వాళ్ళు కమిట్ అవుతున్నారు. ఎందుకంటే సినిమా ఈజ్ యాక్టర్ సెంట్రికే ఫైనల్గా. తనకున్న మార్కెట్ చుట్టే సినిమా తిరుగుద్ది. సో ఇప్పుడు ప్యాషనేట్గా ఉన్న ప్రొడ్యూసర్ ఒకప్పుడు సినిమాలు తీసి ఒక 10 మందికి రచయితలను పెట్టుకుని 10 మంది డైరెక్టర్లను లూప్లో పెట్టుకుని సినిమాలు తీసే రోజులు పోయినాయి. ఇంతకుముందు చిన్న కొత్త యాక్టర్లను పరిచయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? కొత్త యాక్టర్ని పరిచయం చేస్తే మళ్ళీ 100 సెలబ్రిటీలు వచ్చి దాన్ని ప్రమోట్ చేసి లాస్ట్కి వాడిని ఓటీటీ యాక్టర్ని చేసేస్తున్నారు. ఇంతకుముందు స్టార్లు పుట్టేవాళ్ళు. ఎలా పుట్టేవాళ్ళు అంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో ప్రొడ్యూసర్స్ లేరని నా ఫీలింగ్. ఉన్న ప్రొడ్యూసర్స్ సినిమాలు ఆపేశారు, కొంతమంది అయిష్టంతోనే కంటిన్యూ చేస్తున్నారు. సో ఎప్పుడైతే యాక్టర్ సెంట్రిక్ అయిపోయిందో సినిమా మార్కెట్, అక్కడి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు నా మార్కెట్ 100 కోట్లు, సినిమాకు 100 కోట్లు పెట్టాల్సిందే నువ్వు అంటాడు. అర్థం కదా? ఆ సినిమా పోతే 40 కోట్లే వస్తాయి. అప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటని ఆలోచన లేదు ఇప్పుడు.
నువ్వు లేకపోతే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటా, వేరే వాళ్ళు డమ్మీ పేరు పెట్టి ప్రొడ్యూస్ చేసుకుంటా. సో ఆ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, సినిమా కంప్లీట్ బిజినెస్ అయిపోయింది కాబట్టి మీకు ఇవన్నీ పెరుగుతున్నాయి ఆటోమేటిక్గా. 10 క్యారవాన్లు వస్తున్నాయి, ప్రతి చిన్న యాక్టర్ క్యారవాన్. సో ఈ టైప్ ఆఫ్ ఇది పెరిగిపోతుంటే మరి బడ్జెట్లో ఆబ్వియస్లీ పెరుగుతాయి కదా. నీ ఫిల్మ్కి దీనికి డిజిటల్కి ఏ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నీకు ఫిల్మ్ ఒక రోల్ 4 నిమిషాలు రోలు నువ్వు చేయాలంటే 13,000 అప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి. ఇది చిప్తో 13,000 అది ఫిల్మ్ అనేది. ఇది ఒక 4 నిమిషాల రోలు రోజుకి మహా అయితే ఒక 5-6 చేసేవాళ్ళు. ఓ ₹1,00,000 వేసుకో, ఓ ₹1,00,000 డిఫరెన్స్ దానికి దీనికి. కానీ ఇప్పుడు ఒక రోజు ఖర్చు 12 లక్షల నుంచి 15 లక్షలు అవుతుంది. ఆ 1,00,000 వల్ల కదా డిఫరెన్స్ వచ్చేది, మిగతా వాటిలో. ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత చాలామంది అప్కమింగ్ వాళ్ళకి మరో దారి తెరుచుకుంది జనరల్గా. అది అందరికీ తెలిసిన సత్యమే. ఈ ప్రాసెస్లో సింగిల్ లొకేషన్స్లో అయిపోయే సినిమాలు, ఒక్క లొకేషన్లో అయిపోయే సినిమాలు కొంచెం జనాల్ని ఒక మ్యాగ్నెట్ లాగా, ఒక మ్యాజిక్ లాగా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. సో సింగిల్ లొకేషన్ ఫిల్మ్స్ అంటే తక్కువ ఖర్చులో మంచి ఐకానిక్ లుక్లో సాధ్యమైనంత వరకు నష్టం లేని సినిమాలు, సాధ్యమైనంత వరకు. లైక్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ రోప్, చంద్రశేఖర్ రిలేటి గారి ప్రయాణం మొత్తం ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది సినిమా అంతా. అండ్ ఆర్జీవి కౌన్, కార్తిక్ సుబ్రాజ్ పిజ్జా 2-3 లొకేషన్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఎక్కువ ఒకే లొకేషన్లో. దయాళ్ పద్మనాభన్, అనగనగా ఒక అతిథి, ఆ కర్రల రాత్రి కన్నడ, ఇలాంటి కొన్ని డిమాంటి కాలనీ కూడా ఇప్పుడు 2 రిలీజ్ అవుతుంది. అది ఈ ఒక లొకేషన్లో ఉంటుంది తెలియదు. 1 అయితే మొత్తం ఒక దాంట్లోనే ఎంగేజింగ్గా తీయడం అనేది జరిగింది. సో డిజిటలైజేషన్ వచ్చాక ఇలాంటి సింపుల్ సినిమాలు వీటి మీద అంటే సినిమాని రేళ్లలో తీసేటప్పుడు ఈ బడ్జెట్ ఇదేదే దీనికి ఇదొక ప్లస్ అయింది కదా. సింగిల్ లొకేషన్ సినిమా విత్ లిమిటెడ్. మిథునం కూడా మా గురుగారిది, 2 పాత్రలు ఒకటే లొకేషన్, ఆ లొకేషన్లో మల్టిపుల్ ప్లేసెస్ ఒకే ఇంటి చుట్టూ. సో సింగిల్ లొకేషన్ డ్రామాస్ని మీరు నమ్ముతారా? అలా ఏం లేదు, సినిమాకి రూల్స్ ఏమన్నాయి. మొన్న వాడైతే బాక్స్లో తీసాడు కదా ఫారెన్ ఫిల్మ్, కాఫిన్ బాక్స్లో లోపల ఇరుక్కుపోతాడు, బర్రీడ్. అట్లేమైనా తీయచ్చు, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీయచ్చు. ఎక్స్పెరిమెంట్స్ మీద మీ అభిప్రాయం? సింగిల్ లొకేషన్ తీయచ్చు, నువ్వు ఇంట్రెస్టింగ్గా తీస్తే తీయచ్చు, సక్సెస్ అయితే తీయచ్చు, తప్పే. అది ఓకే, ఒక ఫిల్మ్ మేకర్కి చెప్తున్నారు. మీ అభిప్రాయం అంటే మీరు ఎప్పుడు తీస్తారు? మీరు తీయబోయేది ఉందా? ఎక్స్పెరిమెంట్ చేయబోయేది ఉందా? నేను తీయను. నేను లార్జర్ దాన్ లైఫే ఉండాలనుకుంటాను నా సినిమాలో. ఇప్పుడు మీకు అది డిమాండ్ చేసింది ఒక పాత్రే ఉంటుంది, అప్పుడు ఏం చేస్తారు? నేను అదెందుకు నన్ను డిమాండ్ చేస్తుంది, నేనే దాన్ని డిమాండ్ చేస్తాను. అదే మీరు డిమాండ్ చేసిన దాంట్లో ఒక పాత్ర ఉంది, ఒక ఇంట్లో చిక్కిపోయో లేకపోతే ఒక మొత్తం ప్రపంచం పట్టుకుపోయి ఒక మనిషి ఉన్నాడు. నేను నా సినిమాలు అన్నీ మీరు చూసినా ఎంత తక్కువ బడ్జెట్లో చేసినా కూడా ఒక లొకేషన్లో నడవదు, వెళ్తూ ఉంటుంది. నా సినిమా అనేది జర్నీ, ఒక్క చోట ఎప్పుడు ఏ సీన్ నడవదు, వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. మీరు అన్ని చూడండి, నా అన్ని నిర్బంధం ఇప్పటి వరకు ఉన్నాయి. మీ పైప్ లైన్లో ఉందా అని మీ లిస్ట్లో ఉందా? అస్సలు అంటే నాకు డైరెక్టర్గా ప్యాషన్ లేదని చెప్తున్నా కదా. నేను పెద్ద డైరెక్టర్, ఫిల్మ్ మేకర్గా కదా, యాక్టర్గానే ఉంది కాబట్టి నేను నా చుట్టూ కథ రాసుకుంటాను. దాని తగ్గట్టు నేను ఆ ఫిల్మ్లో నేను వాడికి వేరియేషన్స్ ఇవ్వాలనుకుంటాను ఆడియన్స్కి. రకరకాల లొకేషన్లో ఇలా రన్నింగ్ స్క్రిప్ట్ లాగా ఉండాలనుకుంటాను. ఒకటే చోట కట్టిపడేసి చేయడం ఇష్టం. యాక్టర్ అంటే మళ్ళీ ఏదో ఆర్ట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి, లేకపోతే ఒక ఇలా అవ్వాలని కాదు, నాకు కమర్షియల్ యాక్టర్ అవ్వాలి. ప్రాపర్గా నాకంటే అభిమానులు ఉండాలి, నేను వస్తే విజిల్ వేయాలి, అలాంటి సినిమాలే తీస్తాను. కానీ నా స్టైల్లో తీస్తాను, రెగ్యులర్గా కాకుండా, యూజువల్గా కాకుండా. ఇప్పుడు మీరు ఒక కథ రాసుకున్నారు. ఇప్పుడు ప్రయాణం ఎగ్జాంపుల్ తీసుకుంటే మంచి మనోజ్, హీఈస్ వన్ ఆఫ్ ది నోటబుల్ యాక్టర్. ఆయన ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్, కానీ సినిమా అంతా ఒక లొకేషన్లో జరుగుతుంది. మా అయితే 2 ఎయిర్పోర్ట్లు మారుతారు, ఎయిర్పోర్ట్లోనే ఉంటారు కంప్లీట్గా. ఇప్పుడు అలాంటి కథ మీరు చేయాలంటే నేను చేయనని కూర్చోరు కదా, మీకు నచ్చితే మీరు రాసుకుంటారు కదా. నేను రాసుకోను. ఎయిర్పోర్ట్లో చాలా మంది ఉంటారు కదా, లొకేషన్ ఒకటి గమ్ము పట్టి చూస్తే నన్ను ఎక్సైట్ చేయదు. నేను ఒక చోట నేను ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నా కూడా నా సినిమాలు ఒంటరిగా ఉండాలనుకోను, అవి వెళ్తూ ఉండాలి, పరిగెడుతూ ఉండాలి. ప్లస్ నా ప్రతి సినిమాలో 50 మందిని సంతన వేసుకుని వస్తాను. మీరు చూస్తే ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు మొన్న ఒక అతను చెప్పాడు, ఇన్ని క్యారెక్టర్లు పెట్టకండి, 4-5 మధ్య రాసుకోండి, ఇంతమంది. ఎందుకంటే అది నాకు అది ఇష్టం. ఎక్కువ క్యారెక్టర్స్ వచ్చి మహాభారతం, ఒక రామాయణం లాగా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు రామాయణం అంటే రాముడు ఒకటే గుర్తుంటాడు, మన గరుత్మంతుడు గుర్తుంటాడు, శూర్పణఖ గుర్తుంటుంది, వాలి గుర్తుంటాడు, ఉడత గుర్తుంటుంది, రాముడు దొక్కిన కప్ప గుర్తుంటుంది. సో అలా ఇష్టం నాకు నేను ఫస్ట్ నుంచి నేను సినిమాలు తీసిన అన్నిట్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో నాకు ఎక్స్ట్రావెన్స్గా ఇష్టం, క్యారెక్టర్స్ ఎక్కువ ఉండాలి, కమర్షియల్గా ఉండాలి, కానీ నా స్టైల్లో ఉండాలి. కమర్షియల్గా ఉండాలి, రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండకుండా
వాళ్ళని ఎక్సైట్ చేస్తూ కమర్షియల్లీ ఎక్సైట్మెంట్ ఇవ్వాలి, కానీ ఫిల్మ్ మేకింగ్ అంతా నా స్టైల్లో ఉండాలని చేస్తున్నాను. అదే నా ఫైనల్ గోల్. సో నేను డైరెక్టర్గా అన్ని జానరస్ చేయాలి, ఇలా చేయాలి, కృష్ణవంశీలా కావాలి, ఆర్జీవీలా అవ్వాలని నాకు 1% కూడా లేదు. వాళ్ళ నుంచి నేను చాలా విషయాలు ఇన్స్పైర్ అయినాము, కానీ వాళ్ళకి ఫిల్మ్ మేకర్ అవ్వాలని రాలేదు, సీరియస్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని రాలేదు. సార్ కమర్షియల్ అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. ఒక చూడడానికి అద్భుతంగా అందంగా ఆర్టిస్టిక్గా అనిపించింది దాన్ని కొంటారు, కమర్షియల్గా వెళ్తుంది. అది కొనడం అనే ప్రాసెస్ కమర్షియల్గా అంటే రూపాయి వచ్చి సినిమాగా దీనికి వచ్చింది కాబట్టి కమర్షియల్గా ఎలా వెళ్దామని ఫాలో అవుతూ కమర్షియల్ సినిమా అని ఒక పేరు పెట్టుకున్నారు. ఆర్టిస్టిక్గా ఉన్న సినిమా కమర్షియల్గా హిట్ అయితే అదే కమర్షియల్ అనేది సీనియర్ మోస్ట్ ఫిల్మ్ మేకర్స్ చెప్పిన ఒక కరెక్ట్ అయిన ఆన్సర్ అని నాకు అనిపించింది. ఇప్పుడు మీరు ఈ ఆర్ట్ సినిమాని ఎలా చూస్తారు, కమర్షియల్ సినిమాని ఎలా చూస్తారు? హౌ కెన్ యూ డిఫైన్? ఆర్ట్ సినిమా అంటే నాకు హై రెస్పెక్ట్. శంకరాభరణం ఇలాంటి సినిమాలన్నీ నాకు పెద్ద రెస్పెక్ట్. కానీ నాకు పర్సనల్గా నా టేస్ట్ వచ్చి నేను యాక్టర్గా, కమర్షియల్ యాక్టర్గా నా స్టైల్ ఆఫ్ సినిమాలో, నాట్ లైక్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా నేను కమర్షియల్ యాక్టర్ అవడానికి వచ్చాను. నా దాన్ని నిజం చేసుకునే జర్నీ నాది. నటనకి స్కోప్ ఉన్నవే 100%. స్కోప్ అనే కాదు, నా హైయెస్ట్ పొటెన్షియల్ కూడా అదే. ఇంతకుముందు 3 సినిమాలు చేసి ఎవరికి తెలియదు. నేను ఎప్పుడైతే నటుడుగా నన్ను ఎగ్జిబిట్ చేసుకోవడం స్టార్ట్ చేశానో అక్కడి నుంచి పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ కనెక్టెడ్. దాని ముందు మాస్ పబ్లిక్ తెలియదు, ఏదో ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పొగుడతారేమో, కానీ మాస్ పీపుల్ తెలియదు. బట్ ఎక్కువ మ్యాసివ్ ఆడియన్స్ మీకే, క్లాస్ కన్నా ఎక్కువ మాస్ ఆడియన్సే మీకు ఉన్నారు అంటాను నేను. ఎందుకంటే 100%. ఎందుకంటే ఇప్పుడు నేను రివ్యూ చూస్తున్నా కదా, ఈ పిచ్చినా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఆ ఎక్స్ప్రెస్ వాళ్ళకి కూడా నచ్చినాయి సార్. వినండి, ఇప్పుడు నేను వినట్లేదా? చెప్పండి. వీళ్ళు ఇప్పుడు రివ్యూ చూస్తున్నా కదా, ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్లో వాళ్ళు రాసే వాళ్ళు చూస్తుంటా నేను. వీళ్ళు అసలు నన్ను యాక్టర్గా గుర్తించరు, ఫిల్మ్ మేకర్ అని రాస్తుంటారు. అంటే వాళ్ళకి ఐడియా లేదు వాళ్ళకి. అంటే వీడు యాక్టర్గా జనాల్లో ఎంత రీచ్ ఉన్నాడు, నా యాక్టింగ్ పొటెన్షియల్ వాళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళు ఎవర్రా అసలు, వీడు రాసినోడు అంటే పెద్ద పేపర్లో వస్తుంది, వీడు ఎవర్రా అని చూస్తే వాడు గంజాయి కొట్టి ఇంట్లో రూమ్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేవాడు, పాకెట్ సినిమాలు తీసి వాటి గురించి రాసేవాడు. దర్ లైక్ ఫర్వర్డ్స్ వాళ్ళు. అంటే వాళ్ళకి సినిమాలో ఏది పొటెన్షియల్, జనాలు ఏది గుర్తిస్తున్నారు కూడా వాడికి తెలియదు. సో ఇంగ్లీష్ వాడికి ఏం వచ్చు అంటే ఇంగ్లీష్ గ్రామర్ వచ్చు, ఈ టకేషు కిటానో, ఈ క్వింటిన్ టెరెటినో ఈ పేర్లు తెలుసు తప్ప వాళ్ళకి సినిమా అంటే ఏంటి, సినిమా ఇప్పుడు లైక్ సినిమాలో జనాలకి ఏది నచ్చుతుంది, జనాలు ఏది అప్రిషియేట్ చేస్తున్న విషయం తెలియట్లేదు వాళ్ళకి. సో దే ఆర్ సీయింగ్ యాజ్ ఎ సీరియస్ ఫిల్మ్ మేకర్. నేను సీరియస్ ఫిల్మ్ మేకర్ కాదు, అది జనాలకు కూడా తెలుసు. బట్ మీ క్రాఫ్ట్ ఎలా ఉందంటే కంప్లీట్గా బండి సర్వకుమార్ అంటే డైరెక్టర్ ఫస్ట్ అనుకుంటున్నారు చెప్పమని. అది ఇండస్ట్రీలోనే. నేను బండి సర్వకుమార్ బయటకు వెళ్ళాడు ఎవడో తెలియదు, మాంగళ్యం హీరో అంటే తెలుసు. మీ ఊరెళ్ళు బండి సర్వకుమార్ అంటే ఆ మాంగళ్యం హీరో అంటారు, వాడు తెలుసు, పేరు తెలిసినాడు. చాలామంది పేరు తెలియదు. లైక్ వీళ్ళు అంటే నేను అనేది ఏంటంటే, నన్ను యాక్టర్గా గుర్తించిన ఈ సోకాల్డ్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ టు రివైజ్ దెమ్సెల్వ్స్. ఒకసారి చూసుకుని ఆడియన్స్ పల్స్ చూసుకుని ఆడియన్స్లోకి వెళ్ళి కనుక్కొని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందని ఫీల్. లొకేషన్లో రాస్తాను అని మీరు చెప్పారు, నేను కాదని. కానీ ఇలాంటి ఒక సినిమా తీయాలని మీరు లొకేషన్కి వస్తారు, దానికి సంబంధించే రాస్తారు. రెండు రకాల కథా ట్రీట్మెంట్లు నేను చెప్తాను. ఫస్ట్ స్ట్రైట్ నరేషన్. 2 పిల్లలు పుట్టారు, షాపింగ్ మాల్లో కలుసుకున్నారు, పెద్ద కాలేజీలో కలహించుకున్నారు, చివరికి 16 మంది పిల్లలు పుట్టారు. ఖుషి కథ చివరి దాకా ఒకే జర్నీ, నో ట్విస్ట్, నో ఫ్లాష్ బ్యాక్, నథింగ్ ఎల్స్. రోషమన్ ఆర్ గజనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫస్ట్ గజనీ ఎగ్జాంపుల్. ఒక డైరీ బయట ఒక సైకో తిరుగుతున్నాడు, పావు గంటకు ఒకసారి మర్చిపోయాడు, సడన్గా ఆడు శత్రువుని ఎత్తుతున్నాడు, దొరికితే చంపేస్తాడు. డైరీ ఓపెన్ చేస్తే ఒక అందమైన రోజా పువ్వు లాంటి లవ్ స్టోరీ ఆ సీన్తో వీడవడనేది ఫ్లాష్ బ్యాక్ అలా మొదలు. అంటే ఈ ఫ్లాష్ బ్యాక్ అట్రాక్ట్ చేయడం చుట్టూ ఒక థ్రిల్లర్, ఒక డిజైన్, ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే, అదొక స్క్రీన్ ప్లే స్ట్రైట్, ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇది. అండ్ రోషమన్ మూడోది. రోషమన్ మీకు తెలియదు కదా, రోషమన్ కుర్సోవా అందరికీ తెలిసిందే, బట్ విని ఉంటారు కదా. పోనీ ఎగ్జాంపుల్ పోత్రాజ్ సినిమా, అది కూడా రోషమన్. అంటే జైల్లో ఒక ఇది జరిగిందని ఒక సంఘటనని వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒక ఫ్లాష్ బ్యాక్. వీడు ఫ్లాష్ బ్యాక్, వీడు అదే సంఘటనని ఇంకో దృక్కోణంలో చెప్తాడు. అంటే 4-5 జరిగిన సంఘటనని రకరకాలుగా చెప్తాడు, పాయింట్ ఆఫ్ వ్యూ. అది రోషమన్ ఎఫెక్ట్. ఇలాగా
ఇలాంటి రైటింగ్లో ఇంత ఎక్సైట్మెంట్ ఇవి ఉన్నాయి. పరాక్రమంలో సేమ్ చెప్పాను కదా, నేను మీకు ఫోన్లో చెప్పాను. నేను ఏది సార్ ఇలాగా నాయగల్ పార్వై గ్రామసింహాల కథ ఒకటి రాసుకున్నాను. అందులో ఒక గ్రామంలో ఉన్న ఒక అమాయకత్వాన్ని, ఆ కామెడీ దాన్ని వాళ్ళు చేసిన ఒక ముద్రకు ఉద్దేశించిన ఒక విషయాన్ని, ఘోరం కదా, దాన్ని నాటకం వేసి ఓకే మనం అందరం తప్పు అనుకున్నాం రా, ఈ నాటకం చూసాక మన ఊరు కదని వీళ్ళందరూ రియలైజ్ ఇలా చేసిన ఒక కామెడీ కదా. బట్ నేను అనుకున్నది మీరు కొంచెం ఇంప్లిమెంట్ చేశారని నేను చెప్పాను. పరాక్రమంలో నాటకాన్ని రిఫ్లెక్ట్ చేయడం అనేది ఇది మీకు తెలిసే చేశారా? ఇలాంటి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండ్ లీనియర్ స్క్రీన్ ప్లేని స్పాట్లో కూర్చొని రాయడం పక్కన పెడితే ఒక సినిమా తీసేటప్పుడు ఈ స్క్రీన్ ప్లేలో చేయాలి అని ఒక ఐడియా ఉంటుంది కదా, అంటే యువర్ వే ఆఫ్ వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ అదే అది ఉంటుంది. రైటింగ్ అంటే స్క్రీన్ ప్లే అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఉంది, ఫ్లాష్ బ్యాక్, తర్వాత ప్రెజెంట్, నాన్ లీనియర్ స్ట్రైట్, అదే తర్వాత వీడి ఫ్లాష్ బ్యాక్ 2 సంవత్సరాల క్రితం, ఇది ఉంది. వాడు ప్రేమలో ఓడిపోయాడు, పగ తీర్చుకోవడానికి వచ్చాడు అనేది ఫస్ట్ హాఫ్లో చూపించాలి అనుకున్నా. అది అనుకున్నా అడిగి ఫస్ట్ ప్రెజెంట్ వన్నీ ఇప్పుడు తీద్దాం అని ప్రెజెంట్ వన్నీ ఒకసారి తీస్తా పరాక్రమంలో. ప్రెజెంట్ వన్నీ ఇప్పుడు నా ఇంట్రడక్షన్, హీరో వస్తాడు, ఎలా వస్తాడు, బిల్డింగ్ పైకి వస్తాడు, ట్రైన్ వెళ్తుంటుంది, అదే ఒక హౌస్ ఓనర్ ఇంటికి వస్తాడు, ట్రైన్ దగ్గరకు వచ్చి అక్కడ మాట్లాడతాడు. ఇది నేను తీసాను ఫస్ట్ సీన్ యాక్చువల్లీ ఫస్ట్ ఓపెనింగ్ డే తీసా. ఇది తీసినప్పుడు నాకు అనిపించింది కింద ఒక హౌస్ ఓనర్ ఉండి, హౌస్ ఓనర్ వైఫ్, ఒక డొమెస్టిక్ వైలెన్స్, ఇవి మనం చూపిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అప్పటిదాకా హౌస్ ఓనర్ లేడు నా మైండ్లో, అప్పుడు నేను హౌస్ ఓనర్ క్రియేట్ చేశాను, అది మళ్ళీ సెపరేట్ షూట్ చేశాను. సో అలా ఉంటుంది. నేను ఒక సీన్ అనుకుని దిగుతా, ప్రజెంట్ అంతా ఒక ప్యాటర్న్ అనుకున్నా అని దిగినప్పుడు హౌస్ ఓనర్ క్రియేట్ చేశాను, ఒక ఫీమేల్ క్రియేట్ చేశాను, 2 పిల్లల్ని పెట్టాము. సో ఇట్లా లేకపోతే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ వీడు మరదలు చూసినప్పుడు అలా చూడాలి. చిన్నప్పుడు ఆకాట్ అని ఆడేవాళ్ళం మేము. సో ఆకాట్ని చూపించాలి, అది ఇప్పటివరకు ఎవరు చూపించలేదు అని అప్పటి నుంచి అల్లింది ఆకాట. వీళ్ళిద్దరు రొమాన్స్ చూపించాను ఆ రోజు మొత్తం. అట్లా ఎప్పటికప్పుడు అనుకుని, అంటే ఒక ప్యాటర్న్ అనుకుంటాను, ఒక సీన్ అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్, ఆ సీన్ కూడా మారిపోవచ్చు వచ్చేసరికి, లేకపోతే దాని కనెక్టింగ్ సీన్ కూడా మారిపోవచ్చు నెక్స్ట్. బట్ ఫైనల్లో మీ కథలో ఒక డిజైన్ అది వచ్చింది చూసారా? ఈ కథ అంతా ఒకటే, మధ్యలో చెప్పే నాటకం 3 అధ్యాయాలు ఒకటి, సెంటర్ న్యూక్లియస్ ఆఫ్ యువర్ ఫిలిం. ఈ డిజైన్ని మీరు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలోంచి ఇన్స్పైర్ అయ్యారా అనేది? మీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అట్లే మాంగళ్యంలో కూడా అంతే ఉంటుంది, కానీ ఫ్లాష్ బ్యాక్ ప్రెజెంట్ అది ఓకే, అది కామన్గా ఉంటుంది, ఇది స్పెషల్గా ఉంది. అదే స్క్రీన్ ప్లే నీకు స్పెషల్గా యాడ్ ఉంది. ఫాదర్ది ఒకటి యాడ్ అయింది తప్ప మిగతాదంతా బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూనే ఉంటుంది కథ. మాంగళ్యంలో చూస్తే ఫ్లాష్ బ్యాక్ ప్రెజెంట్ ఇంటర్కట్ అవుతూనే ఉంటాయి. అవునండి, వాడు చెప్పే కాన్సెప్ట్ నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. మీకు మాంగళ్యం స్క్రీన్ ప్లే దీన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మీకు ఇందులో ఉన్న సత్యబాబు ఫ్లాష్ బ్యాక్ ఏది ఉందో అందులో అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ కింద అమ్మాయి హాస్టల్ అమ్మాయి ఉంటుంది, ఓపెనింగ్ సీన్, వీళ్ళు బార్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. దాని తర్వాత జరిగే పరిణామాలే కదా, దాని తర్వాత పిల్లడు పుడతాడు, 6 years తర్వాత జరిగే స్టోరీ చెప్పాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వీడి ఫ్లాష్ బ్యాక్, దొరబాబు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదే ప్యాటర్న్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. అంటే ఈ నాన్ లీనియర్ గా ఇలా ఆలోచించనండి, నాన్ లీనియర్ ఇలా ఆలోచించను. ఒకటి కథ, వాడి ఫ్లాష్ బ్యాక్, వాడు ఎందుకు ఇక్కడ హైదరాబాద్ వచ్చాడు, వాడు రవీంద్రబాద్లో నాటకం వేయడానికి వచ్చాడు. ఈ నాటకం వేసే క్రమంలో వాళ్ళ లైఫ్లో ఎక్కడేం జరిగినాయి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, దానికి దీనికి ఇంటర్కట్స్. ఆ ఇంటర్కట్స్కి కూడా సంబంధం ఉండాలి, సంబంధం లేకుండా ఇంటర్కట్స్ ఉండవు. అంటే ఇప్పుడు ప్రేమ గురించి చెప్తాడు, కృష్ణుడి పాత్ర వేసాడు, ఏం చేశాడు, ఏమైనా ఇన్స్పైర్ చేశాడు. ఆ రోజు ముందు రాత్రి డొమెస్టిక్ వైలెన్స్ గురైన ఆ మహిళని, పిల్లల్ని పిలిచి వాళ్ళు చాక్లెట్ ఇస్తాను, ఎవరు గట్టి కొడతారో కొట్టండి అని. అలాగా ఒక ఉమెన్ పవర్ ఏంటనేది ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేశాడు. అక్కడి నుంచి స్టేజ్ నాటకంకి వెళ్ళి ప్రేమ అబద్ధం, ప్రేమ మోసం, ప్రేమ ఇది అని చెప్తాడు. చెప్పగానే కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్, ఎందుకు చెప్పాడు అనేది వాడికి స్టోరీ. సో ప్రతిదానికి లింక్ ఉంటుంది. ఈ రివ్యూలు రాసిన వాడిని అందుకే తిట్టింది నేను, ఆ లింక్ నీకు అర్థం కాకుండా వాడు స్పీచ్లు ఇస్తున్నాడు అంటారు ఏంద్రా మీరు అని. సో అదే ఈ రాయడం కూడా మీకే తెలియకుండా ఒక ఇది ఏర్పడిందని మీరు అంటారా, లేకపోతే వాంటెడ్గానే రాశారా అని? అంటే ఆ ఫ్లాష్ బ్యాక్లా చూపించాలి అనేది ఇంటర్కట్స్లో చూపించే లాగే వెళ్ళారు మీరు, బట్ అది న్యూక్లియస్ అయింది కంప్లీట్గా. అది మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సీన్ తర్వాత ఆ సీన్ పడుతుంది, ఫ్లాష్ బ్యాక్ పడుతుంది ఉంటుంది, కానీ ఏ సీన్ పడుతుంది అని ఉండదు, మైండ్లో ఉండదు. నేను ఫ్లాష్ బ్యాక్ షూట్ చేసినప్పుడు సెకండ్ షెడ్యూల్లో అప్పుడు ఆ సీన్ తర్వాత ఇది అదే చెప్తున్నాను, నాలో ఎడిటర్ ఉంటాడు షూట్ చేసేటప్పుడు, నాలో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఎవరైనా సరిగ్గా యాక్ట్ చేయకపోతే దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయాలి.
వాళ్ళిద్దరు నాకు ఆన్ లొకేషనే ఉన్నారు, నాలో ఉన్నారు కదా వాళ్ళు. సో దాన్ని బట్టి నేను పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మార్చుకుంటే మ్యాథమెటిక్స్ అంతే. నా ఫిల్మ్ మేకింగ్ మొత్తం మ్యాథమెటిక్స్ అండ్ ఎమోషన్స్ రెండు. సో సినిమా దాని గమనాన్ని అది ఎదుర్కొంటుంది, మనల్ని లాగుతుంది తప్ప మనం ఇలా అనుకుంటే ఎంత అనుకున్నా కానీ అదో షేప్ దానంతట అదే వస్తుంది. నా బోర్ ఫీల్ అయ్యాను నేను అలా అనుకుని. ఇంతకుముందు 3 సినిమాలు చేశాను, ఆ 3 ఎవరికి తెలియదు, ఎందుకంటే బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళాక నన్ను ఎక్సెప్ట్ చేయాల, నాకు చాలా బోర్ అనిపించింది. అందుకని ఆ ఫిల్మ్స్ కూడా బోరింగ్ ఉంటాయి. బోరింగ్ ఏమి అనిపించలేదు సార్. ఏం చూసావు? ఆస్తమానం చూసాను, సూర్యాస్తమానం చూసాను, 4 కాలం చూడలేదంటే బిట్లుగా చూసాను. అవి 3 డిజాస్టర్స్. నీకు బోరింగ్ అనిపించాలంటే పెట్టుకో లైబ్రరీలో దాచుకొని. నేను అలా ఏం పెట్టుకోను సార్, లైబ్రరీలో పెట్టుకునేలాగా ఉండే సినిమాలు అది ఇంకా పెర్ఫెక్ట్గా అనమాట. ఇంకా ఈ సినిమాని ఎన్నిసార్లు చూడాలి, రిపీటెడ్ ఆడియన్గా ఉన్న సినిమాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఏవో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం తప్ప మరి లైబ్రరీ మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు రెగ్యులర్ సినిమాకి వస్తే రీమేక్స్పై మీ అభిప్రాయం ఏంటి? ఒక కథలో పర్టికులర్ పోర్షన్ ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించి అభిరుచితో రీమేక్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అక్కడ ఈ మిస్టేక్ జరిగింది కదా, ఇక్కడ రెక్టిఫై చేసి ఈ యాంగిల్లో ఈ కథను చూపిద్దాం అనుకునేవాళ్ళు రేర్. హిట్ అయితే రీమేక్ చేయడం అనే పద్ధతిలో ఉంటున్నారు. ఏదైనా రీమేక్ చేయాలనిపిస్తే మీకు ఎలాంటి సినిమాని రీమేక్ చేస్తారు? వాట్ ఈజ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ రీమేక్? రీమేక్ అంటే నాకు ఇప్పుడు దాకా చేయలేదు తెలుసు. ఎస్, అంటే చేయడం తప్పేం లేదు, వాళ్ళని బాగా నచ్చి చేయాలనిపిస్తే చేయొచ్చు. నాకు రీమేక్ చేయాలని లేదు, కానీ ఇంచుమించు అలాగే ఒకటి క్రియేట్ చేయాలి అనేది మాత్రం నాకు కాకి సినిమా చూసాక అనిపించింది. తీరన్ అధికార ఓనరు ఇది కాదు, ఈ కాకి కాదు, హిందీ అమితాబ్ బచ్చన్ కాకి. అమితాబ్ బచ్చన్ కాకి, రాజ్ కుమార్ సంతోష్. ఇది నువ్వు చెప్పేది ఈ కాకి, హెచ్ వినోద్. ఇది కాదు. అలాంటి సినిమా ఒకటి చేయాలి నా లైఫ్లో అని ఒకటి ఉంది, ఇంచుమించుగా అలాంటిది. అంటే ఇంకా నేను ఇంకా కొత్తగా చేయలేను కాబట్టి ఇంచుమించుగా అలాంటిది చేయాలి. ఆల్రెడీ తెలుగులో కూడా తీస్తారు, రాజశేఖరాలు తీస్తారు. అవునండి, నాకు అది బాగా నచ్చింది. ఇప్పటివరకు నాకు నా ఫేవరెట్ డ్రామా అంటే కాకి సినిమా. అలాంటిది ఇంచుమించుగా ఒకటి చేయాలని ఉంది ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా కడుపు నిండాక. కాకి లాంటి సినిమా, అమితాబ్ బచ్చన్ హిందీ కాకి లాంటి సినిమా చేయాలి. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, మీరు ఐశ్వర్య రాయ్, అక్షయ్ కుమార్. బెస్ట్ ఫిల్మ్ అక్షయ్ కుమార్ది, తన పర్ఫార్మెన్స్ అద్దరిపోద్ది. సో అలా తుషార్ కపూర్ తన కూడా బెస్ట్ ఫిల్మ్ అది. అలాంటి ఫిల్మ్ ఒకటి చేయాలి అని రియల్లీ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫిల్మ్. యాక్చువల్లీ సూర్యస్మైన్లో పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, ఏ ఛాయలు అలాగే ఆ ఛాయలు ఏమైనా అనిపించినాయి? లేదు కదా, అదేదో చేస్తాను, అది నాకు నచ్చలేదు అసలు చేసింది కూడా. నా కాకి లాంటి ఇంటెన్స్ ఫిల్మ్ చేయాలని ఉంది. చేస్తే రీమేక్ అంటే రీమేక్ చేసినా కాకి రీమేక్ అలా రీమేక్ చేయకూడదు, అలాంటి ఛాయలు, ఆ ఫ్లేవర్ ఉన్న సినిమా. కథా తస్కరణ అనే బ్యాక్డ్రాప్ లో స్టోరీ రాసి సటైరికల్ సినిమా తీసే ఉద్దేశం మీకుందా? దీని మీద మీరేమంటారు? కథా తస్కరణ, కథా చౌర్యం, కథా దొంగతనం. లేటెస్ట్గా శ్రీమంతుడు సినిమా ఒక నవల్ని రైట్స్ కూడా తీసుకోకుండా అలా లేపేసి తీసారని కోర్టులో కేసు వేశారు ఆ రైటర్. ఆయనకే ఫేవర్గా వచ్చింది. పైగా కొట్టవలసి ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ చాలామంది ఆయన అంత పెద్ద డైరెక్టర్, ఆయనే రైటర్, ఆయన ఎందుకు తీస్తారు అన్న ఇంటర్ప్రిటేషన్, ఏది నిజమో తెలియకుండా దృక్కోణాల్లో ఉన్నారు ఆడియన్స్. సో అది ఆ ఇన్సిడెంట్ పక్కన పెట్టేద్దాం. ఇండస్ట్రీలో కథలు స్టోరీ థెఫ్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? దీని మీద సటరికల్ సినిమా ఏమైనా ఉందా, తీస్తారా? స్టోరీ థెఫ్ట్, బ్యాక్డ్రాప్ స్టోరీ థెఫ్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ చేయరండి. నేను చూశాను కదా, చిల్లన్న కొడుకులో ఇవన్నీ గేమ్స్ ఆడతారు. సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా స్టోరీ థెఫ్ట్. ఇప్పుడు రమణ సినిమా ఉంది, ఠాగూర్ ఒరిజినల్, అది ఆయన కథ కాదు తెలుసా మీకు? ఆయన నందకుమార్ అనే వ్యక్తి కాదు, ఆయన ఫిల్మ్ మేకరే. ఆసాన్ పేరుతో కథ రాశారు. ఇండియా మొత్తం స్టూడెంట్స్ ఒక్కసారిగా కూర్చుండిపోతే కదలకుండా ఏం చేయట్లేదు, రోడ్డు మీద కూర్చుంటే మౌన పోరాటం. అది డిజైన్. దాన్ని అది విజయకాంత్ కోసమే చేశారు. అప్పటికి ఆ సినిమా స్టార్ట్ అయిపోతే విజయకాంత్ మొత్తం ఇలా మాట్లాడి ఇది చేసి కాంప్రమైజ్, నీకు ఇంకో సినిమా ఇస్తాను చెప్పి ఇచ్చారు, తెన్నవన్ అనే సినిమా. ఆ తర్వాత రమణ నడుస్తున్నాడు అంటే లీక్ అయిపోయేసరికి ఆయన టప్మని పట్టుకుని చేశారన్న ఒక ఇది నడిచింది. ఏమో వాటర్ జరగదనా, కంప్లీట్ జరగదనే ఫిక్స్ అవుతున్నారు. సక్సెస్ఫుల్ పీపుల్ చేయరండి, ఎందుకంటే ఎథిక్స్ ఉంటాయి, లేకపోతే వాడు సక్సెస్ అవ్వడం. నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. ఓకే, ఎవరన్నా సక్సెస్ అయ్యాడంటే వాళ్ళు ఎథిక్స్ ఉంటాయి. ఎథిక్స్ లేనివాడు పొరపాటు సక్సెస్ అయినా పడిపోతాడు. నేను ఒకడిని పిలిచాను అనమాట ఒకసారి, తాగుపోతుంది వాడు ఇండస్ట్రీలో ఉంటాడు. వాడు అంటే ఏదో కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి ఉంటే పిలిచా, అంటే ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. సరే అని ఒక 2 సార్లు కూర్చున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఇది అంటే ఊరికే చెప్పి అడిగి ఇలా ఇలా చేయబోతుందని ఏదో ఒక లైన్ చెప్పిన.
అది నేను తీసేది లేదు, ఊరికే చెప్పా. అంటే ఫ్రెండ్ అంటే మంచోడు అనుకుంటావు కదా, ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆ 2 రోజుల తర్వాత నాకు వచ్చి నా కథ నాకే చెప్తున్నాడు. నేను కథ అనుకున్నాను అని చెప్పి నాది నాకు చెప్తున్నాడు. అరే నువ్వే పిచ్చోడుగా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఇలా నేను ఆల్రెడీ చెప్పాను కదా అంటే, అవునా నేను యాక్చువల్లీ నేను కొంచెం మార్చాను, నాది వేరే స్టైల్ అన్నాడు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాడు అందుకే పైకి రాలేదు. మీరు కథ ఏమనంటారా? నాకు సరోజ్ నాకు ఈ కథ కావాలి ఇచ్చే, నేను తీసుకున్నాను ఇచ్చే కావాలి. అయితే కొట్టన పడుకోబెట్టి అదోనే నేను వాడిని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసి, ఓకే ఇండస్ట్రీలోనే ఎవరితో తిరగను, వాడు వచ్చి మన అభిమానం చూపిస్తున్నాడు, వాడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడని నేను ఒక కథ చెప్పిన ఊరికే. కథ అంటే లైన్ జస్ట్. వాడు ఎంత ఎదవంటే అంటే లైక్ వీడు సక్సెస్ కాలేదని నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే వాడు నేను చెప్పిన కథని వాడు మళ్ళీ నాకే చెప్పాడు. అంటే ఇలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వరు. దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవ్వరు. సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు చేయరు. ఎందుకు సక్సెస్ఫుల్ పీపుల్తో నేను ఉంటాను కదా, నేను చూస్తుంటా కదా వాళ్ళు మాట్లాడే తీరు. కానీ ఎవరన్నా ఇప్పుడు 95% సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు చేయరు. ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయినా పడిపోతారండి. ఆ కథ తీసే ఉద్దేశం ఉందా ఫ్యూచర్లో? ఏది ఆ లీక్ అయిన కథ అతనికి చెప్పి అతను మీకే తిరిగి చెప్పిన కథ? అది కథే కాదు, నేను ఊరికో లైన్ అనుకుని సరదా చెప్పగలరా ఏంటి అసలు కథ? ఎగ్జాంపుల్ చెప్తున్నా ఊరికే. అది లైన్ బొచ్చు చాలా సినిమాలు వచ్చేసి ఉంటాయి. నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు డేంజరస్. వాళ్ళు ఏంటి క్రింజ్, వాళ్ళు పైకి రారు. వాడు ఎందుకంటే వాడు సొంత టాలెంట్ లేదు, వాడికి సొంత టాలెంట్ లేక అవతల మీద ఈర్ష్య. వాడికి ఈర్ష్యతో మళ్ళీ అవతలని ఇట్లా ఊరికే వాడిని ఏదో వాడిని వీడి అపోహలో వాడిని తీసుకొద్దాం, వీడు ఒక అపోహలో బతుకుతుంటాడు కదా, ఇలా తీసుకొద్దామని వాడు నాకే చెప్పాడు. అదే సిల్లీ థింగ్, అది నాకు చిన్నపిల్లడితో చేసినట్టు ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే అలా ఉన్న క్యారెక్టర్ ఉన్నాడు, టాలెంట్ ఉన్నా కూడా సక్సెస్ఫుల్ అవ్వడం నేను అబ్జర్వ్ చేసి ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను. సార్ తెలుగులో అసలు కథా చౌర్యమే లేదంటారా? తెలుగు సినిమాలు ఉంటే ఎవడు ఊరుకుంటాడండి? రాడా? ఇప్పుడు నా కథ ఎవడని లేపేసాడు అనుకో, నేను ఊరుకుంటానా? చొక్కా పట్టుకుని రిజిస్టర్ చేసుకుంటా కదా ప్రతి కథ. నేను ఎలా ఊరుకుంటా? నేను చొక్కా పట్టుకుని అడగనా? స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్న రైటర్ అంత దొంగలండి వాళ్ళు. నిజంగా నువ్వు గొప్ప రైటర్ అంటే నీకు అవకాశం దొరుకుద్ది. దొరకకపోతే నువ్వు రాసుకో, ఫేస్బుక్లో రాయి, నువ్వు డైలాగ్ 4 ఫేమస్ అయిపోతావు. రైటర్స్ లేరు ఈరోజు, మంచి రైటర్లు కావాలి. అలా ఏం లేదు, అంత సొల్లు మాట్లాడు. అంటే లూజరు అబద్ధాలు చెప్తాడు వాడు. అంటే ఓడిపోయినాడు నా సింపతి కోసం చెప్తాడు. నువ్వు నిజంగా అంత గొప్ప రైటర్ అంటే నెక్స్ట్ ప్రూవ్ చేసుకోవాలి కదా, ఇమ్మీడియట్ రాయి, ఇంకో సినిమా తీ. యుద్ధనపూడి సులోచనారాణి గారు ప్రముఖ నవల రచయిత. ఆవిడ పేరు కూడా వేయకుండా ప్రముఖ దర్శకుడు సినిమాలు తీశారు. సినిమాలు కాదు, సినిమా తీశారు. ఆల్రెడీ వచ్చిన సినిమా. ఓకే, వాళ్ళ నవల రచయితలు వేరు. కారణం ఏం చెప్పారు తెలుసా? టెక్నికల్ ఇష్యూ వల్ల కేవలం ఆవిడ పేరు మాత్రమే రాలేదు, అది కూడా స్టేజ్ మీద చెప్పారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. నవల రచయితలు వేరండి, వాళ్ళు గ్రేట్ రైటర్స్. ఈ సినిమాలో ఉన్న ఎదవల గురించి చెప్తున్నాను. వీళ్ళు ఎవరైతే చెప్తారో, ఎవరైతే ఇలా చేస్తారో, దొంగతనాలు చేస్తారో వాళ్ళు చిల్లరగాళ్ళు ఉంటారు. పెద్ద వాళ్ళు వాళ్ళు చేయరు. నవల నుంచి అడాప్ట్ చేసుకుంటే రాస్తారు ఖచ్చితంగా. వీళ్ళు సారీ చెప్పారు కదా, ఆవిడ ముందుకు వచ్చి చెప్పారు కదా, నిజంగా టెక్నికల్ మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ. ఎందుకు నేను చెప్తాను మీకు. నా సినిమా ఇప్పుడు పరాక్రమం రిలీజ్ చేశారు కదా, 2 days ముందు మేము హడావుడిగా డిజిటల్ ఇవన్నీ క్యూబ్ యూఎఫ్ఓకి ఇచ్చేసాం. ఇచ్చినప్పుడు కొన్ని టైటిల్స్ నేను కూడా లాస్ట్లో వేయలేకపోయాను. ఇప్పుడు నాకు డిఏ వర్క్ చేసిన స్టాఫ్ ఉంటుంది కదా, రోలింగ్ టైటిల్స్లో వాళ్ళు వేయాలి. వాళ్ళు టైటిల్స్ ఇచ్చారు, నేను చేపిస్తున్నా, నాకు టైం లేదు లాస్ట్ మూమెంట్లో. అలా వేసేసాను, అలా వదిలేసాను. నెక్స్ట్ ఓటీటీలో వచ్చినప్పుడు వాళ్ళ టైటిల్స్ వేస్తాను, వర్క్ చేసిన స్టాఫ్ది. సో అలా ఈవిడ ఒక మెయిన్ టైటిల్ కాబట్టి దాంట్లో వేయపడం అనేది వేరే విషయం. అట్లీస్ట్ మేము ఇందులో కానీ టెక్నికల్లీ ఇష్యూస్ జరుగుతాయి. వాళ్ళు వచ్చి చెప్పారు కదా, అపాలజీ ఇచ్చారు కదా. లేదండి, జనాలు రైజ్ చేయకపోతే వాళ్ళు చెప్పరు సార్. అలా ఉండదు బాస్. నువ్వైతే క్రింజ్లో ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఆలోచన ఉంటుంది. నెగిటివ్ ఆలోచన ఉండకూడదు. వాడిని నేను గుర్తించకపోతే నువ్వు ఇప్పుడు నా వర్క్ నిర్బంధం చూసి జనాలు అప్రిషియేట్ చేసినా ఇండస్ట్రీలో ఎవడు గుర్తించలేదని నేను తిట్టాను. అది రీజనబుల్. నా కథ ఎవడన్నా దొంగిలిస్తే నేను ఊరుకోను. ఆయన ఇంటికి వెళ్ళి కొడతా, బయట పబ్లిక్గా నేను ఎక్స్పోజ్ చేస్తా, అస్సలు ఊరుకోను. పెద్దవాళ్ళు అయితే ఎవడన్నా పెద్దవాడు అంటే ఏం వ్యక్తి మీరు రీచ్ అవ్వలేని వ్యక్తి అయితే రీచ్ ఎందుకు అవ్వలేము మనం? వాడు ఎక్కడ దొరకడాడు, కాఫీ షాప్ రాడా, నలుగురు ముందు కొట్టలేను నేను. వాడి ఇంట్లో ఎవడాపుతాడు, నన్ను బౌన్సర్లు ఆపుతారా?
నా కథను దొంగిలించే ధైర్యం అవడం చేస్తాడా ఫస్ట్? అంటే ఒక రైటర్గా నువ్వు నిజంగా నీ కథ అవడం దొంగిలిస్తే నీకు అంత పిచ్చి ఉంటుంది, అంత ఫైర్ ఉంటుంది. ఈ బ్యాక్డ్రాప్లో సినిమా చేసే ఉద్దేశం ఉందా? లేదు, దాని మీద తీశారు కదా, ప్రకాష్ రాజు పృథ్వీరాజు ఎప్పుడో తీశారు సినిమా. చూడలేదు ఆ సినిమా? లేదు సార్. ఇన్ని సినిమాలు చూస్తాం మరి. తమిళ్లో ప్రకాష్ రాజు పృథ్వీరాజు ఇద్దరు. ప్రకాష్ రాజు మౌళి అనే సినిమా, మౌళి కాదు, మౌళి తర్వాత ఒక సినిమా వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్గా వాళ్ళిద్దరు. మౌళి కాదు, మౌళి కాదన్నా కదా, అదే డైరెక్టర్దే నెక్స్ట్ ఇంకో సినిమా వచ్చింది. ప్రకాష్ రాజు పృథ్వీరాజు ఒక డైరెక్టర్, వాడు కథ రాసుకుంటే సైలెంట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. చేయించుకుని అదే ప్రొడ్యూసర్కి వెళ్ళి ఈ కథ నాదని వాడే హీరో చేస్తాడు అనమాట. ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఆయన హీరో చేసి ఆ సినిమా హిట్ అవుద్ది. అప్పుడు ఈ డైరెక్టర్ ఇతన్నే డైరెక్టర్ కింద పెట్టుకుని ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. ఆ సినిమా తీస్తారు ఆల్రెడీ. ఎలా అంటే కొన్ని వచ్చాయి, మీరు ఆ జానర్లో. నేను ఆ సినిమా చూసినప్పటి నుంచే జాగ్రత్త పడడం మొదలు పెట్టా. నేను ప్రతి కథ నేను రిజిస్ట్రేషన్ చేసేసుకుంటా ఆ రోజు వెళ్ళిపోయి. ఆ సినిమా పేరేంటి సార్? అది గుర్తు రావట్లేదు దాని పేరు. ఐ విల్ సెర్చ్ ఇట్. ప్రకాష్ రాజు పృథ్వీరాజు కొట్టి వస్తుంది. చూస్తా. ఆ సినిమా నేను చూడాలి. ఇప్పుడు మీరు చెప్పినందుకు చాలా మంది చూస్తారు. చెప్పలేదు. 3 క్వశ్చన్లు ఒకేసారి అడుగుతాం సార్. మీకు నచ్చే ఫిలిం జానర్స్, మీకు నచ్చిన నటుడు ఎందుకు నచ్చుతాడు, నచ్చే దర్శకుడు, అతని దర్శకత్వంలో మీకు నచ్చిన ఒక అంశం. బాలాగారి గురించి చెప్పాలి. ఇంకెవరన్నా? బాలానే, ఇంకెవరు లేరు. ఫస్ట్ క్వశ్చన్ ఇది, నచ్చిన నటుడు ఎందుకు నచ్చుతాడు? నచ్చినట్లు చాలా మంది ఉన్నారు. చిరంజీవి నుంచి మొదలు పెడితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్, షారుఖ్ ఖాన్. నాటే స్టార్స్ నటులు చెప్పండి. వాళ్ళ నటులే, వాళ్ళు స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళు కాకుండా నానా పటేకర్ లాంటి నటులు ఉంటారు. మనోజ్ వాజ్పేయి వాళ్ళ ఇష్టమే, కానీ వాళ్ళని చూసి విజిలేను నేను. ఓకే. మనోజ్ వాజ్పేయి వస్తే విజిలేను. అద్భుతమైన సీన్ నడిస్తే అక్కడ విజిలేస్తా. ఓకే. ఓ మనిషిని చూస్తేనే విజిలేసేవాడు స్టార్ యాక్టర్. అలాగే నేను వేసేది రజనీకాంత్కి, లేకపోతే చిరంజీవికి, లేకపోతే మన షారుఖ్ ఖాన్కి, ఇట్లాంటి వాళ్ళకి వేస్తా. సో వాళ్ళు నా ఫేవరెట్ నటులు. నేను అలాంటి నటుడు అవ్వాలనుకున్నా. నానా పటేకర్ ఇట్లా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. నచ్చే దర్శకుడు? బాలా, రాజ్ కుమార్, సంతోష్. ఆయన ఇంటెన్స్గా తీస్తారు వాళ్ళు. ఎస్. ఎవరి డైరెక్షన్లోనూ నేను నటించడానికి ఒప్పుకోను, కేవలం బాలాగారి డైరెక్షన్లో సినిమా చేయాలని ఆశపడుతున్నాను అన్నారు. సేతు, పితామగన్, నాన్కడవుల్, అవనివన్, పరదేశీ, నాచియార్, తారత పటే. ఫస్ట్ ఎవరి దర్శకత్వంలో నేను నటించనని చెప్పలా అంటే మనం లేటెస్ట్ ఇంటర్వ్యూలో నేను నా డైరెక్షన్లోనే చేస్తాను తప్ప ఇంకోళ్ళ దగ్గర చేయను అన్నారు. కానీ బాలా అంటే ఇష్టం, ఆయన డైరెక్షన్లో చేయాలని చూపించు నాకు ఇంటర్వ్యూ. సార్ చాలా లాంగ్ బ్యాక్ చూసాను, ఆ లింక్ ఎక్కడ ఉందో కూడా సరిగ్గా చెప్పట్లా నువ్వు. ఓకే. నేను ఇంతకుముందు ఒక సినిమాలో నటుడిగా పెద్ద ప్రొడక్షన్లో హీరోగా వచ్చినా కూడా టీజర్ షూట్ అయ్యాక నాకు వచ్చానని చెప్పా. ఎందుకు వచ్చానంటే ఇప్పట్లో నన్ను వేరే డైరెక్టర్స్ హ్యాండిల్ చేయలేరు. పరాక్రమం తర్వాత మేబీ దే విల్ నో మై బాడీ లాంగ్వేజ్, లేకపోతే నేను ఎలా ఉంటాను ప్రాపర్గా యాక్టర్గా నేను ఏం చేయగలను వాళ్ళకి తెలుస్తుంది, అందుకే వచ్చాను. నెక్స్ట్ నువ్వు ఏ డైరెక్టర్తో చేయాలని ఉందంటే నాకు బాలా డైరెక్షన్ చేయాలని అల్టిమేట్ డ్రీమ్ యాజ్ అన్ యాక్టర్గా అని చెప్పాను. అసలు దానికి సంబంధం లేదు, వేరే డైరెక్టర్లతో చేయనని చెప్పలేదు. ఓకే, అదొకటి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? బాలాగారి డైరెక్షన్లో చేయాలనుకుంటే స్టార్స్తో చేయరు. జనరల్గా స్టార్స్ని పీక్ పడేసి స్ట్రగ్లింగ్ యాక్టర్లను పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. చేశాడు ఆయన, వాళ్ళని స్టార్స్ చేశాడు. ఇప్పుడు జేడి చక్రవర్తి గారు, మురళి గారు, వీళ్ళు చేయాల్సిన సినిమా సేతు, విక్రమ్ చేశాడు. అంటే పెట్టుకున్నారు ఫస్ట్ సినిమాకే అలాంటి పని చేశారు. నందాలో అజిత్ చేయాల్సి వస్తే సూర్యాన్ని పెట్టారు. లేదు జేడి చక్రవర్తి లేదు సేతు, జేడి చక్రవర్తి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేదే. ఎందుకు సేతు సినిమా మురళి, విఘ్నేష్, రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు హీరో రాజశేఖర్ ఉన్నారు కదా, అవునవును, ఆయన తమ్ముడు అనుకున్నారు. నేను బాలా నాకు ప్రొడ్యూసర్ ట్రావెల్ ఉంది బాలాగారు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. రాజశేఖర్ గారు ఆయన తమ్ముడిని పెట్టి చేద్దాం అనుకున్నాడు. స్టార్ట్ కూడా చేశాడు ఇనిషియల్గా, తర్వాత ఏదో కుదరలా, అది వర్కౌట్ అవ్వాలా. తర్వాత విక్రమ్ ఎంట్రీ ఇచ్చాడు. అవును. అండ్ అజిత్ సార్తో చేయాలనుకుని సూర్యాన్ని పెట్టారు. నాన్ కడవుల విషయంలో అంత పెద్ద గొడవ జరిగింది. నందా అజిత్ని కాదు, నందా సూర్య కోసమే. సూర్య ఫాదరు సేతు సినిమాని ఆయన సేతు ఫస్ట్ రిలీజ్, అవును, శివకుమార్. వినండి సేతు సినిమాలో శివకుమార్ ఆయన నటించాడు. సేతు సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యి థియేటర్కి ఎవరు రాలా, తీసేశారు, ఎత్తేసారు. మళ్ళీ ఈయన దగ్గర ఉండి మళ్ళీ ఫైట్ చేసి ఆస్కార్ రవిచంద్రన్తో మాట్లాడి రీరిలీజ్ చేయించాక సినిమా హిట్ అయింది. ఆ గ్రాటిట్యూడ్తో మీ అబ్బాయితో సినిమా చేస్తానని చెప్పి నందా సినిమా వేసాడు ఆయన ప్రొడక్షన్లో. నాన్ కడోల్ సినిమాకి అజిత్తో చేయాలి. అజిత్ ఆయన ఒక 1 year గడ్డం పెంచుకున్నాడు పాపం, 6 months పెంచుకున్నాడు, 6 months to 1 year పెంచుకున్నాక వీళ్ళకి ఏదో ఇంకా లేట్ అవుతుంది. అజిత్కి ఏమో వేరే కమిట్మెంట్స్ ఉంటాయి కదా ఒక యాక్టర్కి. నేను తీసేస్తాను గడ్డం అని చెప్పి ఆయన తీసాడు. అలా చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి
సరే అని చెప్పి నెక్స్ట్ ఆర్యన్ పెట్టుకుని చేశాడు. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే బాలసార్తో మీ ట్రావెల్ ఉందని అడుగుతున్నాను. అజిత్ సార్ తోటి ఒక రూమ్లో వాళ్ళకి ఫైట్ అయింది, ఇద్దరు కాలర్లు పట్టుకునే రేంజ్కి వెళ్ళిపోయారు. ఇలాంటి ఒక ఇది వచ్చింది. మళ్ళీ ఇటుతో అంటే 2 సార్లు అనుకుని మళ్ళీ బాలా దాకా రాకపోవడం, అజిత్ ఒకసారి నో అనుకుంటే వెళ్ళిపోతాడు బయటికి. ఇలాంటి ఒక ఇది తిరుగుతుంది, అది నిజమేనది? అంటే కాలర్లు పట్టుకుని కొట్టుకునే రేంజ్కి అజిత్ అని బాలా వారల్ వెళ్ళింది అనేది గొడవ అయితే అయింది. ఇలా కాదు, వేరే రకంగా అయింది గొడవ. ఆ వేరే రకం మీ దాకా వచ్చి ఉంటుంది కదా, వచ్చి ఆయన చెప్పగలరా? అంటే ఇఫ్ యూ వాంట్ టు రివ్యూ అవన్నీ క్రింజ్ చిల్లర విషయం జరిగింది ఏంటో తెలియాలని అడిగాను. వెరీ క్యాజువల్. అది నువ్వు చెప్పేది కూడా చాలా మంది తెలియదు. అయ్యేం మామూలు గొడవలు మనుషుల మధ్య ఉంటాయి కదా గొడవ అట్లాంటి. సో ఇలా స్టార్స్నే పక్కన పడేసి స్ట్రగ్లింగ్ ఆర్ అప్కమింగ్ యాక్టర్స్తో తీసి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ బాలాగారు. ఇప్పుడు వనంగాన్ కూడా సూర్యాన్ని తీసి పడేసి అరుణ్ విజయ్తో చేస్తున్నారు. సో మీ కళ అతి దగ్గరలోనే నెరవేరబోతుందని మీరు అనుకుంటున్నారా? బాలాసార్ని ఆయన అప్రోచ్ అవడు, మీరే అవ్వాలి, అంటే యాక్టర్సే అవ్వాలి సార్ మీతో చెయ్యాలని ఉందని అడిగితే ఎస్ ఇందులో నువ్వు హీరోని కన్ఫర్మ్ చేస్తారు. అలా ఏం లేదు, ఆయన పొటెన్షియల్ గౌరవిస్తాడు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా మంది తెలియదు ఆయనకి యాటిట్యూడ్ అనుకుంటారు. చాలా కోపిస్టి అని భయపడుతూ దూరంగా ఉంటూ ఉంటారు. ఏం లేదు, ఆయన కోపిస్ట్గా చాలా చాలా మంచి మనిషి. ఆయన లొకేషన్కి వెళ్ళాక హీల్ కంట్రోల్, ఆయన టాప్ కంట్రోల్ తీసుకుంటాడు. బయట మాత్రం వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా డిఫరెంట్ పర్సన్. ఆయన చూస్తే మీరు షాక్ అవుతారు. మీరు విచిత్రమైన సర్కాజం ఉన్న వ్యక్తి అనేలాగా జోక్స్ ఏం లేదు, సైలెంట్గా ఉంటాడు ఆయన, ఎక్కువ మాట్లాడు. అండ్ వెరీ వెరీ జోవియల్ పర్సన్. మంచిగా ఉంటాడు. సార్ ఇంటర్వ్యూస్ చూశాను, వెరీ నైస్ సెటైర్లు వేయాలో అన్ని ప్రెస్ మీట్లో కూడా విచిత్రమైన సెటైర్లు వేశారు. బయట చాలా కోపిస్ట్ అని విన్నాను. అండ్ మేకింగ్ వీడియో, పరదేశ్ మేకింగ్ వీడియో షూట్లో ఉంటాడు ఆయన, షూట్లో గట్టిగా ఉంటాడు. మరి ఆయన దగ్గర మీరు ఇలా ఉండే రకంగా జనరల్గా మీ క్యారెక్టర్ జనరల్ లేదు. నేను అవతల పనిని చూసి మర్యాద ఇస్తాను. అవతల వర్క్ ఉంటే ఐ విల్ సరెండర్. ఐ హ్యావ్ టు సరెండర్. నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను మొన్న చెప్పాను కదా, టీజర్ షూట్ చేసి వెనక్కి వచ్చాను. అదేంటి సార్, ఏ సినిమా అది టీజర్ షూట్ చేసి? అది చెప్పకూడదు, పెద్ద ప్రొడక్షన్దే. వాళ్ళు టీజర్ షూట్ చేసాం. ఆ డైరెక్టర్ని ఇప్పటికే అడిగితే కూడా నా గురించి చెప్తాడు. అసలు 7 hours కంటిన్యూగా షూట్ చేసాము ఒక 1 minute టీజర్ కోసం. ఆయన ఏం చెప్తే అది చేశాను నేను. ఆయన ఏం చెప్తే అది చేసి ఫైనల్ అవుట్పుట్ చూసాక నాకు నచ్చలేదు. నేను బయటకు వచ్చి చాలా డబ్బులు కూడా ఇచ్చాను, టీజర్ ఖర్చు అయిన డబ్బులు ఇచ్చాను, వాళ్ళు ఇచ్చిన చెక్ వెనక్కి ఇచ్చాను, బయటకు మంచి దాంతో వచ్చి. సో నేను సరెండర్ అవ్వగలనా లేదా అని నాకు ఆ రోజు అర్థమైపోయింది. కంప్లీట్లీ ఐ కెన్ సరెండర్. ఓకే, ఎవరో కొత్త డైరెక్టర్ దగ్గర నేను అయినప్పుడు బాలాసార్ 100% బాలా దగ్గర అవుతాను. సో ఎప్పుడు ఉండబోతుంది? ఎప్పుడు అలా అడిగారా? అడగండి అమ్మాయినా పెట్టదు. బాలాసార్ని అడిగారా? పడం పండుగ ఆయనే అడగాలి. ఆయన అడిగే సిచ్యువేషన్ నేను వెళ్ళాలి, సరోజ్ మనం చేద్దామని. ఎందుకంటే ఆయన నటుడిగా ఆయన అంటే చాలా గౌరవం. ఫస్టే నేను షార్ట్ ఫిల్మ్లో కూడా ఫస్ట్ నేనే నటుడిని, నన్ను నటుడిగా గుర్తించింది ఆయనే ఫస్ట్. ఓకే, మొత్తం మహేష్ బాబు అదంతా చూపిస్తే అందరినీ టేకింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది అన్నారు, కానీ నా యాక్టింగ్ గురించి మాట్లాడలేవాడు. ఆర్జీవి కూడా చూశాడు కానీ ఆయన కూడా మాట్లాడలే. బట్ బాలా ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ రికగ్నైజ్ మై యాక్టింగ్. ఈ సినిమాలో నువ్వే చేయొచ్చు కదా, ఇప్పుడు నువ్వు చేసే సినిమాలో బాగా చేస్తున్నావు, మంచి యాక్టర్ నువ్వు. నేను చెప్పలేకపోయాను ఆయనకి. సరే టేక్స్ టైం. అప్పుడు యాక్టర్ అవ్వాలని లేదు, డైరెక్టర్ అవ్వాలనే ఉంది. బట్ నన్ను ఎవడు ప్రొడ్యూస్ చేస్తాడు? ఓకే, ఇప్పుడు నేను యాక్టర్ అవుతా అంటే ప్రొడ్యూస్ చేస్తాడా? చేయరు కదా. నిరూపించుకున్న వాళ్ళకి కదా అది ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఆయన గుర్తించాడు. సో ఆయనకి ఉంది అది, ఆ థాట్ ప్రాసెస్ ఉంది. ఈ పరాక్రమం అదే ప్రాసెస్లో ఉన్నప్పుడు సార్ ఇలా ఒక సినిమా చేస్తున్నట్లు ఏమని చెప్పారు? ఏం చెప్పలేదు, నేను సక్సెస్ కొట్టాక కలుస్తా. ఓకే, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. బాలాసార్ సినిమాలో చాలా ఇష్టం. నాకు ఇష్టం అంటే ఏదో ఒక ఇది లాగుతుంది. లేదు, ఆయన యాక్చువల్ నాన్ కడువల్ అనేది లాస్ట్ సినిమా ఆయన చేసింది, నేను దేవుణ్ణి. దాని తర్వాత ఆయన ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లో చెప్పాడు, దీని తర్వాత మీకు ఆ బాలా ఉండడు, ముందు బాలా ఉండడు, నాకు కావాల్సింది వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, యూ వోంట్ ఫైండ్ దట్ బాలా ఇన్ మీ ఎనీమోర్ అన్నాడు. ఎందుకంటే ఆయన అప్పుడు 2 years 3 years పడుతుంది ఆయన సినిమా అంటే 3 సంవత్సరాలు. బాహుబలిలాగే సెట్లు ఉండవు, కానీ బాహుబలిలాగే ఎన్ని డేస్ తీస్తాడో అన్ని డేస్, 300 రోజులు తీస్తాడు ఒక సినిమా, 320 330. ఇప్పుడు వచ్చే మీరు సినిమాలు అన్నీ కూడా 6 నెలల్లో 3 నెలల్లో తీసేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అలసిపోయాడు, చేసేసాడు, కష్టపడాల్సినంత కష్టపడ్డాడు. ఇప్పుడు ఫ్యామిలీ కోసం బ్రతకాలి, మా వైఫ్ని వాళ్ళందరూ కూడా చాలా సాక్రిఫైస్ చేశారు లైఫ్లో. ఎప్పుడు అప్పులే ఆయన మొత్తం. ఇప్పుడు బయటకు వచ్చాడు, వచ్చి ఇంకొద్దు చాలు ప్యాషన్ తీరిపోయిందని స్టిల్ ఆయన స్టైల్లో తీస్తున్నాడు, కానీ తక్కువ టైంలో తీస్తున్నాడు. వనంగా చాలా టైం పట్టింది కదా, చూసారా టీజర్ ట్రైలర్? చూసాను. చాలా టైం అంటే ఎంత పట్టింది? అదే 1.5 years. అది చాలా తక్కువ, ఫాస్ట్ తీసినట్టు బాలా.
ఇప్పుడు నేను బాల సినిమా చేయాలని వెళ్తే నేను 3 సంవత్సరాలు మర్చిపోవాలి నేను. ఓకే. మర్చిపోతే నేను మళ్ళీ కనపడతాను, మళ్ళీ అక్కడ స్క్రీన్ మీద నీకు గట్టిగా 10 సంవత్సరాలు కనపడతాను నేను. అది ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అది మానేసాడు ఆయన. మళ్ళీ ఆయన ఆ స్టేజ్కి రావాలంటే నాకంటూ మార్కెట్ వచ్చి నేను బాలాని అప్రోచ్ అయ్యి బాలతో నేను సినిమా చేస్తే మనకు మార్కెట్ ఉంది కాబట్టి 3 సంవత్సరాలు నేను టైం ఇస్తాను కాబట్టి ముందుకెళ్ళచ్చు. అర్థమైంది కదా ప్రాసెస్. ఎస్. సో అది నేను ఇవ్వగలగాలి, ఆ కంఫర్ట్ ఆయనకి ఇవ్వగలిగితే ఆయన ముందు సినిమాల్లో తీయగలడు, నేను కూడా అంత టైం ఇవ్వగలను. దీనికంటే ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయాలి అనే ఇది ఉందా, అంటే ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఉండిపోయింది అనే ఇది ఉందా, లేకపోతే నెక్స్ట్ 2 ఫిల్మ్స్ చేసేయగలుగుతారా, అంటే ఏంటి? అదే నెక్స్ట్ సినిమాతో వెళ్ళిపోవాలని, వాళ్ళతో చేయాలి అది. సో లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు పరాక్రమం ఓకే థియేటర్ దాకా వచ్చింది, అండ్ ఫర్దర్ దాని మీద రకరకాల ప్రశ్నలు చాలామంది మిమ్మల్ని అడుగుతారు, విమర్శిస్తారు, విమర్శకి ప్రశంసకి అన్నిటికీ జవాబులు చెప్తున్నారు. మీరు తర్వాత సినిమా అంటే ఏ జానర్లో చేస్తారు, ఎప్పుడు చేస్తారు? అదే ఇంకా అనుకోలేదండి. నేను యాక్చువల్లీ 3 పాత్రలు చేసి ఒక సినిమా అనుకున్నా, అద్భుతమైన కథ, అది మైండ్లో తట్టింది ఒకసారి. అది చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు నన్ను రాముడి పాత్రలో చాలా తక్కువ మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు పరాక్రమంలో రామావతారం ఇది నాది. సో టోటల్లీ ఓవరాల్ మీరు చూస్తే చాలా సాఫ్ట్. ఆ సీన్ గురించి కాదు, లోరాజ్ క్యారెక్టరేషన్. వాడు రావణుడు అయితే ఇంతకుముందు దొరబాబు వీళ్ళందరూ రావణుడు క్యారెక్టర్స్ కదా, లైక్ అగ్రెసివ్ ఇట్లా కదా. వీడు వచ్చేసరికి అగ్రెషన్ కూడా కంట్రోల్డ్ అగ్రెషన్, బాధ్యత ఇవన్నీ ఉంటాయి వీటి క్యారెక్టర్లో. సో నాకు అలాంటి ఎక్స్ట్రీమ్ ఇంటెన్స్ క్యారెక్టర్లు కావాలని చాలామంది కోరుకుంటున్నారు. సో అది కూడా మైండ్లో ఉంది. సో దాన్ని బట్టి డిసైడ్ అవుతాను నెక్స్ట్ 1 మంత్లో. 1 మంత్లో అనౌన్స్మెంట్ ఉంటుంది అంటారు? అనౌన్స్మెంట్ అనేది చేయను కదా, సైలెంట్ చేసుకుని వచ్చేస్తాను నేను. అన్ని అనౌన్స్మెంట్ పెడతారు కదా సోషల్ మీడియాలో, అలా పెట్టుకుంటా నా వరకు. అంటే నెక్స్ట్ చేయబోతున్నారు సరోజ్ గారు అనేది ఒకటి వస్తుంది కదా అని. యా, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఈ మ్యాజిక్ బాలాసార్ డైరెక్షన్లో ఈ మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది, బట్ దానికి సమాధానం మీరు సారే చెప్పాలి. అదే నేను సక్సెస్ అయ్యాక నాకు మార్కెట్ వస్తే డెఫినెట్లీ వీల్ డూ.